అందరికీ నమస్కారాలు. భగవద్గీతలందరికీ కూడా స్వాగతం. ఇవాళ మనం సుందరకాండ చెప్పుకోబోతున్నాము. అది చెప్పడము నా అదృష్టం అని అనుకుంటున్నాను. అదృష్టం అనే మాట చిన్న మాట, ఎందుకంటే అంత గొప్ప విషయం నాలాంటి ఒక చిన్న మనిషి భగవంతుడు ఎందుకు. అందులో ఇక్కడ అందరూ కూడా మనసారా వింటున్నారు. మీ అందరి సమక్షంలో ఈ విషయం ప్రవచనం చెప్పలేను, కాబట్టి ఏంటంటే మాట్లాడగలుగుతున్నందుకు అందరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మనం ప్రార్థన శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాంటి మన సుందరకాండ నిర్విఘ్నంగా జరగాలి, తప్పులు లేకుండా జరగాలి అని హనుమంతు గారు మనం ప్రార్థిద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర నమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం రాక్షసాంతకం. నిన్న మనం కిష్కింధకాండ పూర్తి చేసుకున్నాం. అది మనకి 2 వీడియోలు వస్తుందండి. పార్ట్ 1 పార్ట్ 2 అని 2 భాగాలుగా చేస్తాము కిష్కింధకాండ. తర్వాత ఇప్పుడు మనం సుందరకాండ. కిష్కింధకాండలో చివరికి అది ఎలా అయిందంటే హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించడంతో మొదలైంది, ఎండ్ అయింది, అది సమాప్తమైంది. ఇవాళ సుందరకాండ. సుందరకాండాన్ని ఎందుకంటారు అంటే రకరకాల ఇవన్నీ చెప్తుంటారు కారణాలు. మనకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఎటు చూసినా సుందరంగా ఉంటుంది. ఎందుకని ఇంత దుఃఖంతో రాముడు ఇక్కడ దుఃఖంతో ఉన్నాడు, అక్కడ సీతమ్మ చాలా దుఃఖంగా ఉంది, మరి సుందరం ఎలా అయింది అని మనం అనుకుంటాం. కారణం ఉంది, ఎందుకంటే కిష్కింధకాండలో వాళ్ళు చాలా దుఃఖం అనుభవించడమే కనిపిస్తుంటుంది. అయోధ్యకాండకి అడగక్కనే లేదు. అట్లాగే అరణ్యకాండలో కూడా రకరకాల కష్టాలు పడ్డారు. మరి సుందరకాండలో అందరూ సంతోషపడే విషయాలు జరిగినాయి. సీత దర్శనమైంది, సీత జాడ తెలిసింది, సీతమ్మ క్షేమంగా ఉంది అని రాముల వారికి తెలిసింది. ఇవన్నీ కూడా అందమైన విషయాలు. ఇంకా కవి కల్పనలో చూస్తే అడుగడుగున అన్ని వర్ణనలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అట్లాగే హనుమంతుడి తేజస్సు అతి సుందరం, అలాగే రావణాసుడి లంకా నగరం అతి సుందరం, సీతాదేవి సౌందర్యం అతి సుందరం, అలాగే రాముల వారి దర్శనము, ఆయన సీతమ్మ వారి చూడమని గ్రహించి ఆయన పొందిన ఆనందం, ఆ సమయంలో ఆయన సౌందర్యం అపూర్వం. పైగా వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా ఆ మధువనంలో చేసే అందరి అది ఇంకా సుందరం. అప్పుడు మనకు విసుగు కూడా రాదు, మనం కూడా సంతోషిస్తూ ఉంటాం. కాబట్టి ఇక సుందరకాండలో ప్రవేశిద్దాం. హనుమంతుల వారు సముద్రం మీద నుంచి మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరి దూకి సముద్రం పైకి ఎగిరారు, సముద్రం దాటడానికి, లంకా నగరం చేరడానికి. ఇక్కడ ఆయన 100 ఆమడుల సముద్రం దాటాలి అంటే ఎంతో శక్తివంతమైన వాడికి కానీ సాధ్యం కాదు. ఏమంటారంటే గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు గారు వీరు ముగ్గురే దాటగలరు సముద్రం, ఇంకెవరికి సాధ్యం కాదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హనుమంతుడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు దారిలో ఆయన కిందగా వెళ్ళిపోయి లంకలో అక్కలేదు, మధ్యలో ఆయన కొన్ని అడ్డంకులు కూడా ఎదురైంది. ఇక్కడ చిన్న చిన్న అపార్థాలు ఎట్లా ఉంటాయి ఇది కూడా చూపిస్తున్నాడు. ఒక మంచి విషయం కోసం ఒకళ్ళు వెళ్ళినప్పుడు అవతలి వాళ్ళు వాళ్ళ పనితొందరలో అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, అది కూడా చెప్తున్నారు. ఇక్కడ సముద్రుడు ఏం చేస్తాడంటే ఆయన చూస్తాడు హనుమంతుడిని. హనుమంతుల వారు ఇట్లా లంక కోసం వెళుతున్నారు, లంక వైపుగా వెళుతున్నాడు సీత అన్వేషణ కోసం. కాబట్టి మనం ఏం చేయాలి అనుకున్నాడు.
ఎందుకు మేలు చేయాలి హనుమంతుడికి అంటే ఇక్షాకు వచ్చిన వాళ్ళు మేలు చేయాలి ఈ సముద్రుడికి. ఎందుకంటే సగరుడు ఈయనకి ఒకప్పుడు సాయం చేస్తుంటారు, అందుకని వాడుకున్న తీర్చుకోవాలి. ఆ సగరుడి వంశస్థుడే కాబట్టి శ్రీరాముడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. కాబట్టి హనుమంతుడికి చాలా సహాయం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే మైనాకుడిని పిలిచాడు. మైనాకంటే పర్వతం. ఆ మైనాకుడి సముద్రంలో మునిగి ఉంది. ఆ మైనాకుడి సముద్రంలో మునిగి ఉన్నప్పుడు అదేమైందంటే అది ఎవరికి కనపడదు. ఆయన మైనాకుడిని పిలిచాడు. పిలిచి అడిగాడు అనమాట, నువ్వు హనుమంతుడికి సెదవిచ్చు, ఆయనకి పళ్ళు ఫలాలు పెట్టి మంచి ఆతిథ్యం ఇవ్వు అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే అన్నాడు మైనాకుడు. సంతోషించాడు. ఆయన కొంచెం పైకి వచ్చాడు, మనుష్య రూపం ధరించాడు. పర్వతం మీదనే ఆయన మనుష్యాకారంలో కనిపిస్తున్నాడు. ఇంకా మంత్రుల వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మైనాకుడు చూసి వీడెవరో గడ్డ వస్తున్నాడు అనుకున్నారు. అనుకుంటే ఆయన అన్నాడంటే మైనాకుడు, నేను పర్వతాన్ని, ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలు పెట్టుకుని అది ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతుండేవి, టక్కన కిందికి దిగేవి. అప్పుడు ప్రాణికోటి నశిస్తూ ఉండేది ఆ బరువుకి, సడన్గా వచ్చి పడ్డ బరువుకి. అందుకని ఇంద్రుడి కోపం వచ్చి పర్వతాల రెక్కలని కత్తిరించడం మొదలుపెట్టాడు. ఆ కత్తిరించడంలో ఏమైందంటే వాయుదేవుడు మైనాకుడిని చూసి జాలిపడి మైనాకుడిని తీసుకొచ్చి సముద్రంలో దాచిపెట్టి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు మైనాకుడికి ఎగిరే కెపాసిటీ ఉంది అని అర్థం. అది ఎంతవరకు చెప్తారు. చెప్పి వాయుదేవుడు నన్ను రక్షించాడు అంటే ఎవరి ఈ ఇంద్రుడు మనల్ని చెప్పబోతుంటే, రెక్కలు కత్తిరించబోతుంటే వాయుదేవుడు స్వయంగా వచ్చి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నువ్వు వాయుదేవుడు కొడుకువి కాబట్టి నీకు ఆతిథ్యం ఇవ్వడం నా ధర్మం అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆతిథ్యం ఇస్తాడు. ఈయన అంటాడు, నేను ఆతిథ్యాన్ని స్వీకరించలేను, రామకార్యంలో బయలుదేరాను, పని చివరి వరకు కూడా నాకు విశ్రాంతి అవసరం లేదు. అలా ఉంటారు కాబట్టి కాళేశ్వరుడు అంటారు. కాళేశ్వరుడి మొదటి లక్షణం ఏంటంటే ఎక్కడ వాళ్ళు పని జరిగేంత వరకు విశ్రమించారు. అది వరకు మనం తెచ్చుకోవాల్సిన విషయం. ఈ విధంగా మైనాకుడిని ఆయన సమాధానపరిచి అక్కడి నుంచి మళ్ళీ అదే వేగంతో వెళ్తున్నాడు. హనుమంతుడి వేగాన్ని వర్ణిస్తున్నారు. ఎట్లా ఉందంటే ఆయన వెళ్ళే అతి భయంకరమైన వేగము గరుత్మంతుడు తప్ప ఎవరు అంత వేగంగా వెళ్ళలేరు అంటున్నారు. అదే కాదు ఇంకొకటి ఏంటంటే ఆయన అంత వేగంగా వెళ్తుంటే చెట్లు అవన్నీ కూడా పైకి లేచి అవి ఆ స్పీడ్తో ఆయన వెళ్తూ ఉండేంత వరకు కొంత దూరం వరకు ఆయనతో పాటు వెళ్ళి తర్వాత కింద పడుతున్నాడు, అంత వేగం. అక్కడి నుంచి వెళ్ళాక ఇంకా కొంత దూరం వెళ్ళాక నాగమాత సురస ఆవిడ కనిపించింది. ఆవిడ ఏం చేసిందంటే దేవత, ఇదంతా కూడా దేవతలు పరీక్షిస్తున్నారు హనుమంతుడిని. ఈయన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి రామకార్యం నెరవేర్చడానికి. ఇప్పుడు సీతమ్మ జడ కనిపించాలి, అప్పుడు రామరావణ యుద్ధం జరగాలి, రావణాసుడు మరణించాలి, రావణ వధ కోసమే ఇదంతా కూడా జరుగుతుంది అని వాళ్ళు ఏం చేశారంటే సిద్ధాచార్యులు గంధర్వులు అందరూ పైన నిలబడి చూస్తున్నారు. ఈయన శక్తి సామర్థ్యాన్ని పరీక్ష పెట్టాలని వాళ్ళే నాగమాతను పిలిచారు. పిలిచి అమ్మ నువ్వు ఇతని శక్తి సామర్థ్యాలు పరీక్షించాలి అంటే ఆవిడ కూడా సముద్రంలో ఉంటుంది కదా, ఆవిడ ఏం చేసింది పిలిచింది ఈయనని. పిలిచి నేను మింగేస్తాను అని చెప్పి, మింగేస్తామంటే ఈయనన్నాడు అని అది ఖచ్చితంగా ఎవరు వెళ్తున్నా ఈ దారిలో మింగాల్సిందే అంటే అదేంటమ్మా సాగు ముందు నేను రామకార్యం మీద వెళ్తున్నాను అని చెప్తే ఆవిడ వినలేదు. ఆచారం ప్రకారం మింగాలి అంతే. సరే ఆవిడ నోరు తెచ్చింది, ఇంకా తెచ్చింది, ఇంకా తెరవన్నాడు, తెచ్చింది. అప్పుడు ఈయన చిన్న అంగుష్టం మాత్రం అంటే బొటన వేలు అంత పరిమాణంలో ఆవిడ నోట్లో పెట్టి టక్కన బయటకు వచ్చాడు. ఆవిడ నోరు మూసేలోపల ఈయన పెరిగాడు. ఆవిడ పెరిగిన కొద్దీ ఆవిడ నోరు పెంచిన కొద్దీ ఈయన పెరిగాడు. వచ్చాక టక్కన అంగుష్టం మాత్రంలో వెళ్ళిపోయి టక్కన బయటకు వచ్చామా నీ మాట నెరవేర్చాను కదా అంటే ఆవిడ దాన్ని ఆ సైడ్ నుంచి పంపిస్తుంది. వీళ్ళు అనుకున్నారు ఈయనకి తెలివితేటం ఉన్నాయి, కామరూపం ఉంది కాబట్టి ఆయన ఎంత కష్టమైన పని అయినా కానీ హనుమంతుల వారు చేయగలరు అని దేవతలే భావించారు. ఇంకా కొంత దూరం వెళ్ళాక సీమిక. సీమిక అంటే దానికి ఏంటంటే నీడను పట్టుకుని లాగే ఒక శక్తి ఉంది దానికి. ఎవరైనా వెళ్తుంటే నీడను పట్టుకుంటుంది. ఆ నీడను లాగిందంటే ఆ వ్యక్తి కానీ ఆ జీవి కానీ తన నోట్లోకి రావాల్సిందే. అప్పుడు ఈయన చెప్తాడు నేను రామకార్యం మీద వెళ్తున్నాను అంటే వినదు. వినప్పుడు మూర్ఖం అనమాట. అది నిజంగా హింసించడానికి తలతాలాడుతుంది. అందుకని ఈయన ఏం చేశాడంటే తన నోరు పెంచింది, ఇంకా పెరిగాడు, ఇంకా పెంచింది. అట్లా ఇద్దరు వంతులు వేసుకుని పెరిగిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ మామూలుగానే కామరూపంతో చిన్న సూక్ష్మం పొందరించి ఆవిడ నోట్లోకి వెళ్ళిపోయి గుడ్డలు చీల్చి చంపేసి బయటకు వచ్చాడు. ఈ విధంగా సింహం పీడ లేకుండా చేశాడు ఇతరులు కూడా. ఎందుకంటే ఎన్నో చిరులు తన బారిన పడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే హనుమంతుడు తన జోడికి వచ్చింది కాబట్టి చంపలేదు. మిగతా జీవులు ఎవరికైనా ఈ బాధ ఉంది కాబట్టి దాన్ని వధించాడు. ఇక్కడికి లేపింది. ఇక్కడి నుంచి ఈయన
అదే వేగంతో వెళ్ళి 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 సముద్రం అవతలికి చేరాడు. లంక చేరాడు ఆయన. చేరి త్రికూట పర్వతం మీద కాలు మోపాడు. త్రికూట పర్వతం మీదనే లంక ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నాడు, ఇక్కడ ఏంటి ఎలా ఉంది అంటే ఆ లంక బంగారంలో దగదగలాడుతుంది. ఇంతకుముందు రావణాసుడు సీత ముందు తన గొప్ప చెప్పుకోవడం కోసం కొన్ని అనకూడని విషయాలన్నీ కూడా అవి గొప్పగా చెప్పుకున్నాడు తన గురించి. అదేంటంటే నేను మామూలు వాడిని కాదు, నాకేదైనా కావాలంటే నేను ఎలాగైనా తెచ్చుకోగలను. అట్లాగే పాతాళంలో వాసుకి భార్య నాకు నచ్చింది, ఆవిడ తెచ్చేసాను, అది గొప్ప విషయం అనమాట. అలాగే ఏంటంటే నాకు కుబేరుడి పట్నం నచ్చింది, కుబేరుడిది పాపం చైత్రరథం, అది ఉద్యానవనం పేరు చైత్రరథం, దాన్ని కూడా నాశనం చేశాడు. అన్ని మంచి మంచి తను తెచ్చుకున్నాడు. కుబేరుడు నన్ను పిలిచాట, ఇది రామాయణం ఇక్కడ కనపడలేదు, పిలిచి అన్నదమ్ములు అవుతారు కుబేరుడు రావణాసుడు, విశ్వాసుడి పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు ఉద్యానవనము, కుబేరుడి వైభవం ఇంకా అడగక్కర్లే కదా, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసుకున్నాను, అందుకని చూసి అవన్నీ కొలగొట్టాలనుకున్నాడు. అనుకుని కుబేరుడిని ఓడించి అతని మందిని కూడా తెచ్చుకున్నాడు. పుష్పక విమానం చాలా విశేషం అందులో. ఆ పుష్పక విమానం తెచ్చుకున్నాడు, అతని ధనరాశులన్నీ కొలగొట్టాడు. ఇంకా అతనికి సంబంధించిన వస్తు వాహనాలు ఏవైతే చాలా అందంగా కనిపించి అన్ని తెచ్చేసుకున్నాడు. ఇది రావణ బుద్ధి, రాక్షస బుద్ధి. ఇతరులకి కానీ కలిగించినా సరే మనకు కావాల్సినవి మనకు హక్కు లేకపోయినా అధికారం లేకపోయినా వేరే వాళ్ళ నుంచి తస్కరించడం, దోచుకోవడం, అది చేశాడు రావణాసుడు. ఈ లంక కూడా ఆయనదే, ఎవరికి కుబేరుడి వెడగొట్టేశాడు అనమాట. అందుకని మొత్తం దగదగలాడుతుంది. కుబేరుడు అనుకుంటే ఇటు చూస్తే స్వర్ణమయం, స్వర్ణలంక అంటారు. అందుకే చాలా బాగుందని ఆశ్చర్యపడ్డాడు హనుమంతుడు గారు. అయితే ఆయన ఏం చేశాడంటే తిరుగుతున్నాడు, అన్ని చూస్తున్నాడు. అక్కడ చీకటి పడ్డాక రాత్రి పూట బయలుదేరదాము లంక చూడడానికి, ఎందుకంటే ఈ లోపల ఎవరైనా చూస్తే కనుక మళ్ళీ పట్టుకుంటే తనకు సీతమ్మ జడ తెలియకుండా ఉంటుంది. ఆయన్ని ఎవరైనా పట్టుకుంటారు కానీ భయం కాదు, అది సీత జడ కనిపెట్టడం కోసం తను ఎవరి చేత పట్టుకోవకుండా ఉండాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే అక్కడ వేచి ఉన్నాడు. తర్వాత చీకటి పడ్డాక లోపలికి ప్రవేశిస్తే అక్కడ లంకిని కనిపిస్తుంది. ఆవిడ అడుగుతుంది, ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈయన నువ్వు అసలు అంటాడు. అంటే నేను లంకని, నేను లంకేశ్వరికి అని చెప్తుంది. చెప్తే పక్కకు తప్పుకుంటాడు, తప్పుకోకుండా హనుమంతుడే ఒకసారి కొడుతుంది ఆవిడ. ఆ కొట్టేసరికి హనుమంతుడి కోపం వస్తుంది. ఆయన ముందు ఎవరితో చేసుకోడు, ఆవిడ చాచి కొట్టేసరికి ఒక గుదుగుతాడు, అయిపోతుంది. అక్కడికి తెలుసుకుంటుంది వచ్చినవాడు హనుమంతుడు శ్రీరామ బంటు అని అంటుంది. నాయన నాకు ఇక్కడికి వచ్చే ముందే నాకు ఎవరికి తెలుసు, ఇక్కడికి వచ్చి సీతని అతను తెచ్చినప్పుడు రాముడి చేతిలో అతను భంగపడతాడో అని తెలుసు. అయితే ఎప్పుడైతే ఒక కపీసుడు వచ్చి నన్ను యుద్ధంలో ఓడిస్తాడో అతని వల్లనే లంక నాశనం జరుగుతుంది అని కూడా నాకు దేవతలు చెప్పారు, అని నేను వెళ్ళిపోతున్నాను. అంటే ఇక లంకను కాపాడే నాగుడు లేడు. ఇంకా ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారు. రావణాసుడికి వచ్చిన వరాలని కూడా ఇక్కడ దగ్ధమవుతుంది. ఇదివరకే అన్నారు, నువ్వు ఇష్టం లేని స్త్రీకి చెడపడితే నీకు ఆ రోజే వినాశనం అన్నారు. ఇక్కడ సీతమ్మ జుట్టు పట్టుకుని వాడు లాగినప్పుడు చాలా బాగుంటుంది, ఒక్క సెంటెన్స్ చాలా బాగుంటుంది రామాయణంలో. ఆమె అప్పటికింకా వారి బతికే ఉన్నాడు. అయితే సీతమ్మ జుట్టు పట్టుకుని రావణాసుడు ఎప్పుడైతే చెయ్యి వేశాడో ముగ్గురికి ఎడమకండ తిరిగినట. ఎవరికి అంటే మన వాలి కన్నా తిరిగి ఎడం కన్నా, మగవాళ్ళకి ఎడం కన్నా తిరిగితే మంచిది కాదు. అట్లాగే ఎప్పుడు ఇది సీతమ్మ జుట్టు పట్టుకున్నారు, సీతను లంకలో పెట్టాడు. సీతను లంకలో పెట్టినప్పుడు ఇక్కడ వీళ్ళు మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడు రాముడు మైత్రి చేసుకున్నప్పుడు వాళ్ళు అగ్ని చుట్టూ తిరిగారు. అగ్ని సాక్షిగా వాళ్ళు స్నేహం చేసి చెయ్యి కలపగానే ముగ్గురికి ఎడమకూడదండి. ఎవరికి? సీతకు. అంటే వీళ్ళ మైత్రి వల్ల ఆవిడకి మంచి జరుగుతుంది. ఆడవాళ్ళకి ఎడమ కదిలితే మంచిది. సీతకు ఎడమ కదిలింది అక్కడ లంకలో, రావణాసుడికి ఎడమ కదిలింది, వాడు చావుమూడింది కాబట్టి. ఇక్కడ వారికి ఎడమ కదిలింది, వీడికి చావుమూడింది. వాడు ముగ్గురితో ఒకేసారి ఇక్కడ మైత్రి బంధం అగ్నిసాక్షిగా వీళ్ళు కరచర్మం చేసుకోగానే అక్కడ ముగ్గురితో ఒకేసారి అది నేను వాల్మీకి మహర్షి చెప్పారు. తర్వాత ఇక్కడేం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఈయన. ఒక్కొక్కటిగా రావణాసుడికి మెల్లిగా ఏమంటే అతను రావణాసుడికి మరణ సమయం దగ్గర పడుతుంటే ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు అతనికి కాపుగా ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టిపోతున్నారు. ఇది నాంది లంకేశ్వరి వదిలిపెట్టిపోవడం. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఇంటికి భయంగా తిరుగుతున్నాడు. ఇంకా తన అనేవాళ్ళు ఎవరు? అసలు ఆవిడే ఋతుకు కాపలాదారు, ఆవిడే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. కాబట్టి ఇంకా తను యథేచ్ఛగా తిరగచ్చు. అయినా కానీ ఆయన కామరూపిగా తిరుగుతున్నాడు. తన పూర్తి ఆకారంతో తిరగట్లేదు. చిన్నగా ఉంటే ఎవరికి కనపడుతుంది రాత్రి పూట. అలా తిరుగుతూ అన్ని భవనాలు చూస్తున్నాడు. అన్ని భవనాలు
సినిమాలు చూస్తున్నాడు, అంతా ఎడు చూస్తే రాత్రిపూట కాబట్టి ఆ నగరం అంతా కూడా లంకా పట్టణం మొత్తము చాలా చైతన్యవంతంగా ఉంది కదా. ఎందుకంటే తాగేవాళ్ళు తాగుతున్నారు, వినోదించేవాళ్ళు వినోదిస్తున్నారు, యువతి యువకులందరూ కూడా విహరిస్తున్నారు. అన్నీ ఎంతో చెప్తాడనమాట. అందరూ కూడా చాలా చురుకుగా చైతన్యవంతంగా ఉంటాయి, ఎటు చూసినా ఉల్లాసం ఉత్సాహం. అప్పుడు ఏం చేశాడంటే అక్కడెక్కడ కనపడలేదు సీతమ్మ నుంచి జడ కూడా ఎక్కడ కనపడలేదు. అందరూ కిందగా భవనాలు వైపు వెళ్ళాడు, రాజభవనాలు వైపు వెళ్ళినప్పుడు అక్కడ రావణుడి అంతఃపురం కనిపించింది. అప్పటికి చాలా రాత్రి అవుతుంది. చూస్తే అందరు పండితులు పోతున్నారు. అందమైన స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా, వేలాది మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా పడుకున్న తీరు ఎట్లా ఉందంటే ఆయన కొన్ని వనరులు చేస్తారు, ఆ దాంట్లో వీళ్ళందరూ ఎట్లా పడితే అట్లా పడుకుంటే ఒక దారంలో కూర్చున్న గంటలో పువ్వులు ఎట్లా ఉంటే అట్లా పడుతుంది వరుసగా. అది కూడా ఒక రకంగా ఉంది కదా, అది చెప్తారనమాట. అవన్నీ చూస్తాడు, ఎక్కడ కనపడలేదు. కొంతమంది వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా వాయిద్యాలు వాయించి ఆ వాయిద్యాలు పక్కన పడేసి అట్లాగే పడి నిద్రపోతున్నారు. ఆ నిద్రలో వాయిస్తున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ విధంగా మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉంది. అంతే సుందరకాండ అన్నారు. రావణాసురుడి దుర్మార్గత్వము, అతను చేసిన దుష్ట చర్య ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా సుందరంగానే ఉంది చూడడానికి. ఇంత చైతన్యం ఒక మహానగరంలో ఇవన్నీ చాలా బాగుంటాయి చూడడానికి. కాబట్టి ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా ఉల్లాసం, ఎటు చూసినా చైతన్యం అని చూస్తుంటాడు. ఎక్కడ సీత కనపడలేదు. రావణాసురుడిని చూస్తాడు, చెయ్యి మీద పడుకున్నాడు. అతను ఎలా ఉన్నాడు అంటే నల్లటి మినుముల బస్తాలాగా ఉన్నాడు, ఉపపోసిన మినుముల రాశిలాగా ఉన్నాడు. అంత నల్లగా ఉన్నాడు, అంత వికారంగా ఉన్నాడు. అతన్ని చూశాడు, కానీ దగలగాడే పట్టుబట్టలు కట్టుకున్నాడు, ఒంటి నిండా నగలు. ఆ రావణాసుడు నగలతో సహా పడుకున్నాడు, ఒక్క నగ చెక్కు చెదరలేదు. అంటే ఎంత సిస్టమేటిక్గా ఉంది బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అర్థం. కానీ కిరీటం మాత్రం కొంచెం పక్కకొలిగింది, అంటే కిరీటం పెడితే పడుకున్నాడు. ఇవన్నీ చూశాడు. ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి చూసినట్టు రాస్తున్నారు. ఆయన ఎవరి వైపు మాట్లాడలేదు. రావణాసుడు దుర్మార్గుడని ఆయన చెప్పట్లేదు, రావణాసుడు ఎలా చెప్పట్లేదు. అలాగే రాముడు బుద్ధిమంతుడు తన ఒపీనియన్స్ ఏం చెప్పట్లేదు, తన అభిప్రాయాలు ఏం చెప్పట్లేదు. జరిగినట్టుగా చెప్తున్నారు. కాబట్టి మనం ఇది రామాయణం యథాతథంగా జరిగింది అని నమ్మాలి. ఎందుకంటే పక్షపాతం వహిస్తే ఎవరు రాముడి పక్షంగా రాశారు, ఏకపక్షంగా మనం అనుకోవచ్చు. కాబట్టి నిష్పక్షపాతంగా రావణాసుడి రంగు, రూపురేఖలు, ఆ వైభవం అంతా వర్ణించారు ఇక్కడ. అందుకే సుందరకాండ. కొంచెం దూరం చూస్తే వీళ్ళందరూ ఇట్లా పడుకున్నారు, పిచ్చి పిచ్చిగా పడుకున్నారు. ఈ ఆడవాళ్ళందరూ స్పృహ లేకుండా పడుకున్నారు, తాగి ఉన్నారు. ఆ తాగిన పాల పక్కనే పడేస్తున్నాయి. అదంతా ఒక రకమైన ఇండిసిప్లిన్. సరే అదంతా చూశాడు. చూస్తే ఒక పెద్ద హంసతులిక కల్పం మీద ఒక రాజస్త్రీ పడుకున్నది, ఒక మహారాణి. ఆవిడ చాలా పద్ధతిగా బట్టలు కట్టుకుని చాలా పవిత్రంగా కనిపించింది నాకు. ఆవిడ మండోదరి. మరి మండోదరికి మిగతా వాడికి తేడా చూడండి. ఆవిడ అసలు రాణి, ఆవిడ డిగ్నిటీ ఆవిడకుంటుంది, ఆవిడ హుందాతనం ఆవిడకుంటుంది, ఆవిడ వైభవం ఆవిడకుంటుంది. ఆవిడ ఒక్కతే హంసతులిక కల్పం మీద పద్ధతిగా పడుతుంది. చూశాడు, వెంటనే సంతోషపడిపోయాడు. ఇంకే సీత దొరికింది అంటున్నాడు. ఎందుకంటే సీత అంటే ఒక పవిత్ర స్త్రీ. ఆమె అగ్నిశిఖలాగా మెరుస్తూ ఉంటుంది, ఆభరణాలను ధరించింది, గదలు మెరుస్తుంది, పట్టు వస్త్రాలు మెరిసిపోతుంది. కాబట్టి ఇంకే సీతను చూశానని ఎగిరాడు నిశ్శబ్దంగానే. తన తోకను ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా దొరికిపోయింది అనుకున్నాడు. వెంటనే ఆలోచన, సీతమ్మ రాముని ఉద్దేశి పరాయి పురుషుడి అంతఃపురంలో ఎలా పడి ఉంటుంది, అది ఇంత సుఖంగా, ఇంత దర్జాగా, ఈ పట్టు వస్త్రాలు ఇవి నగలు ధరించి రాముని విడిచిన సీత ఎలా ఉంటుంది. రాముడి దుఃఖం చూశాడు కాబట్టి ఆయనకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత. రాముడితో దుఃఖిస్తున్నాడంటే సీత కూడా అంతే దుఃఖిస్తూ ఉంటుంది. అంతకంటే అన్యోన్యమైన దాంపత్యం లోకంలో కనపడదు. కాబట్టి ఆయన చేశాడంటే ఈమె సీత కథ నిర్ణయించుకున్నాడు. మనకు కూడా మీకందరికీ తెలుసు, మామూలుగా పెళ్లి పత్రికలో ముందు సీతారాములే వేస్తారు. నాకు చాలా మంది అంటారు సీతారాములు విడిపోయిన జంట కదా అంటే, విడిపోయినా కూడా అందులోకి చెప్తారు మళ్ళీ, చంద్రుడిని విడిచి చంద్రకాంతి విడిపోలేదు, సూర్యుడిని విడిచి సూర్యుడి తేజస్సు విడిపోలేదు. అలాంటిది సీతారాముల బంధం. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళిద్దరు ఒక్కటే, వాళ్ళ హృదయాలు ఒకటే. వాళ్ళకి వేరే మధ్యలో ఎవరు చెప్పక్కర్లేదు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. వాళ్ళకి ఏమి చెప్పకుండానే ఒకరి గురించి ఒకటి తెలుసు. అది సీతారాములు అంటే. కాబట్టి ఈయన వెంటనే అర్థం చేస్తే సత్యం. అందుకని ఆయన అనుకున్నాడు సీత ఇలా ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పి, ఇక్కడ కాదు, నేను వెతకాల్సిన స్థలాలు ఇంకా ఉంటుంటాయి అనుకుని ఇంకా గాలించాడు. ఎక్కడ కనపడలేదు. చివరికి ఎట్లా అనుకున్నాడు, అని సీత దొరకకుండా నేను వెళితే వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అని బాధపడుతున్నాడు. ఎక్కడ కనపడలేదు, ఉద్యోగంలో వెతుకుతున్నాడు. అప్పుడు అనుకుంటాడు, నేను చనిపోతే బాగుంటుందేమో ఈ బాధ భరించే కంటే, అక్కడికి వెళ్ళి ఎట్లా మొహం చూపించేది,
ఇప్పుడు సీత దొరకలేదు ఉంటే రాముడు ఉండడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు. వీళ్ళిద్దరు పోతే భక్త శత్రుఘ్నుడు ఈ విధంగానే వాళ్ళ గుండె అయిపోతుంది. ఇంతమంది పోతే వాళ్ళ తమ్ముడు కూడా చనిపోతారు. ఇంత నష్టానికి నేనే కారణం అవుతాను, ఎందుకంటే సీతమ్మ కూడా కనిపెట్టలేకపోయాను కాబట్టి, ఇచ్చిన మాట తప్పుతున్నాను కాబట్టి. అటుపక్క రామలక్ష్మణుడికి ఏమన్నా అయితే సుగ్రీవుడు బతకడు, ఆ స్నేహబంధం అట్లాంటిది. అతను పోతే ఆ రుమా పోతుంది, అసలే వాలిపోయిన బాధలో ఉండి ఇప్పుడు సుగ్రీవుడు కూడా పోతే తార కూడా పోతుంది. తార కన్న తల్లి తండ్రి పోయి ఆఖరి పినతండ్రి కూడా పోతే అంగదుగా నాకైపోతాడు. ఇంత ఉంటుంది. ఒక మనిషి చావాలి అనుకునేటప్పుడు ఇంత ఆలోచించారు. ఎవరు ఆలోచిస్తున్నారు? ఏదైనా అమ్మ కొడితే ఒక సూసైడ్, ఎగ్జామ్లో పోతే ఒక సూసైడ్. ఖచ్చితంగా మనం తర్వాత వాళ్ళు ఏమవుతారు, మనం నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు ఒక్క మాట అనుకుంటే తల్లిదండ్రులు పుత్రశోకం కలగదు కదా. ఏదైనా బతికి సాధించాలి, నేను ఆత్మహత్య చేసుకుంటాను, చాలా ఈజీగా ఉంటుంది. నీ వాళ్ళకి ఏం చేస్తావు న్యాయం అంటే నీకు ఎవరి మీద ప్రేమ లేదు, నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావు. ప్రేమించుకోవట్లేదు, నన్ను నేను ప్రేమించుకుంటానని నువ్వు నేను బాధించుకుంటున్నావు. ఆత్మహత్య అంటే ఈ విషయంలో ఒకటి చెప్పాలనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస చూశాక ఆత్మహత్య చేసుకున్న జీవి గిలగిలాడుతుంటుంది, పిశాచ రూపం అవుతుంది, అది ఎవరికి కనపడదు, అదృశ్య రూపంలో ఉంటుంది. అప్పుడు అది అనుకుంటుంది కదా, నాకు ఈ బాధ కంటే ఆ బతుకున్నట్టు బాధలు చాలా, నేను ఎంత తప్పు చేశాను అనుకుంటుంది. అందుకని ఎట్టి పరిస్థితిలో ఆత్మహత్యకు పోకూడదు. అలాగే ఆత్మహత్య పోయిన వాళ్ళందరూ పిశాచాలే తిరుగుతుంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మన మనుషులందరూ కూడా దారి తప్పడానికి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేయడానికి, ఒక చెడు దారిలో దుష్ట దారిలో నడవడానికి, హింస క్రియలు చేయడానికి, హింసాత్మకమైన పనులు చేయడానికి, ఇతరులను బాధించడానికి కూడా ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలో నెగిటివ్ వైబ్రేషన్స్ మనం తాకితే అవుతుంది. కాబట్టి ఎప్పుడు సదా భగవద్ధ్యానం చేస్తుండాలి. భగవద్ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి ఏ చెడు రాదు, ఏ చెడు ఆత్మలు కూడా రాదు. అందుకని ఎవరైనా కానీ భగవంతుడి పాదాలు ఆశ్రయించుకోవాలి. భక్తి మార్గం ఇంకొకటి, భక్తి మార్గం ఎప్పుడు సాత్వికమే, అందులో హింస ఉండదు. ఆ భక్తుడిని కూడా అందరినీ క్షమించేస్తాడు, మన దగ్గరికి వచ్చినా సరే పోనీ అంటాడు. సాత్విక భావం ఎప్పుడు వస్తుందంటే భక్తి భావంలో వస్తుంది. అప్పుడు క్షమించేస్తాము, హింస ఉండదు. దానివల్ల ఈ ఆత్మహత్య అనే మాటే రాదు. పైగా ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది. మనం ఉపయోగపడతాం, మన కుటుంబానికి ఉపయోగపడతాం, నలుగురికి ఉపయోగపడతాం. హనుమంతుడు ఇంత బుద్ధిశాలి కాబట్టి ఆయన భగవంతుడైనాడు, ఆయన ఆరాధిస్తాం మనం భగవంతుడిని. కాబట్టి ఈ హనుమంతుడు వారు ఏం చేశారంటే ఆత్మహత్య కాదు, పరిష్కారం వెతకాలి అని తొందరపడకూడదు. నేను ఆయన ఉత్సాహంగా చేసుకుంటాడు వెంటనే. ఎంత బాగుంటుంది చూడండి, ఉత్సాహాన్ని మించింది లేదు అని 2 చోట్ల మనం రామాయణం చదువుతాం. ఒకటి లక్ష్మణ స్వామి రాముడికి చెప్తాడు, రాముడు నిరాశ పడిపోతుంటాడు సీత వియోగంతో. అప్పుడు చెప్తాడు, అన్న నీ ఉత్సాహం ఏమైపోయింది, ఉత్సాహం తెచ్చుకో, జీవితంలో ఎప్పుడు చెడే ఉండదు మనకి, ఇట్లాంటప్పుడే గట్టిగా ఉండాలి. ఆ ఉత్సాహం అనే పదాన్ని గురించి ఎంతో చెప్తాడు ఆయన. అప్పుడు విని రాముడు వెంటనే వేస్తాడు, లక్ష్మణ వెతుకుతాం సీతని. అంతవరకు ఆవిడ వెతకాలి అన్నంత ఆలోచన కూడా రావట్లేదు ఆయన ఆ దుఃఖంలో. అందుకని అంటాడు, దుఃఖాన్ని విడిచిపెట్టు, ఎప్పుడు ముందే జరగాలో అది మనం ఆలోచించాలి. లక్ష్మణుడు రాముడికి చెప్పిన మాట. ఇప్పుడు హనుమంతుల వారు తల్లి చెప్పుకుంటున్న మాట ఇది చెప్పుకుని ఇట్లా బయలుదేరాడు. వెంటనే అక్కడ అశోకవనం కనిపించింది. అశోకవనంలో ఉంది సీతమ్మ. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి చూశాడు, అక్కడ కూడా ఏమీ కనపట్లేదు. ఆయనకి చూస్తున్నాడు మొత్తం. అలా వెతుకుతూ ఉంటే చీకట్లో ఈ రాక్షస స్త్రీలందరూ కనిపించాడు. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే ఒక్కొక్కరిని వాళ్ళు ఆయన వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. చెవులు ఎట్లా ఉన్నాయంటే చెవులు చాలా పెద్దగా కొంతమందికి ఉన్నాయట, కొంతమందికి అసలు చెవులే లేవుట, కొంతమందికి ముక్కు నోరు కూడా లేవుట, కొంతమందికి ఒక చెవు నెత్తి మొత్తం కప్పేస్తున్నాయి, కొంతమందికి ఒంటి లాంటి కాళ్ళు ఉన్నాయట, కొంతమందికి ఏమో ఏదో గుర్రా లాంటి కాళ్ళు ఉన్నాయట. అంతేగాని ఒకళ్ళు సహజంగా మామూలుగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఒక్కళ్ళ మొహమేమో పూల మొహంగా తల నుంచి పొట్టదాకా మొహమే ఉంది. ఈ రకమైన వదులు అంటే చుట్టూ ఇట్లాంటి రాక్షస స్త్రీలను పెట్టి మధ్యలో సీతను ఉంచాడు రావణాసుడు. ఆమెకు ఎంత భయంగా ఉంటుంది. రాచకన్య చుట్టూ వాళ్ళు రామాయణంలో చెప్తాడు, దాసదాసీలు కూడా అందమైన వాళ్ళే ఉంటారు. వాళ్ళు అందరూ పరిచారకులు కూడా అందమైన పరిచారకులు ఉంటారు. అంత ఇదిగా ఉంటుంది రాచక పుట్టుక అంటే. అలాంటిది ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు పైగా వీళ్ళందరూ క్రూరమైన వాళ్ళు, వీళ్ళందరూ మధ్య సీతమ్మ ఉంది. ఆవిడ ఏడుస్తున్నది, నిద్రపోవడం లేదు, అట్లా కూర్చుని. ఈయన అనుకుంటాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడించాలి ఇప్పుడు అని ఈయన ఆలోచిస్తుంటాడు, చూస్తుంటాడు, అన్ని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో తెల్లవారుజామైంది. తెల్లవారుజాము అయ్యేసరికి రాక్షసులు కూడా చక్కగా పొద్దున్నే లేచాక వేదపారాయణం చేస్తున్నారు. వాళ్ళు హోమాలు జపాలు తపాలు, ఆ రాక్షసులందరూ కూడా మొత్తం మీదంతా కూడా మారుమోగిపోతుంది. మంత్రాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ. వీటన్నిటికీ రావణాసుడు లేచాడు, ఈ కోలాహలానికి లేచాడు రావణాసుడు.
లేస్తూనే సీత దగ్గరికి బయలుదేరాడు. అది అవన్నీ నలిగిపోయిన బట్టలు అయినా సరే అతను ఏమీ తయారు కాలేదు, ఏమీ లేదు. లేస్తూనే ముందు అది ఎలా వెళ్ళాడు, అందరినీ వెంబడేసి వెళ్ళాడు. అతను వెంబడి వీళ్ళందరూ స్త్రీలందరూ కూడా బయలుదేరారు, అంతపుర స్త్రీలందరూ. వెళ్ళేసరికి అక్కడ ఆవిడ దీనంగా కూర్చుంది, చుట్టూ రాక్షసులు ఉన్నారు. వెళ్ళి మొదలుపెట్టాడు ప్రేలాపన. మళ్ళీ ఎప్పుడు ఉండేదే, రాముడు ఎందుకు కొరగాడు, మానవ జన్మ ఎత్తాడు, నీకెందుకు పనికిరాడు, రాజ్యం కోల్పోయాడు, సంపద లేవు, ఏమీ లేవు, ఆయన అసమర్థుడు, ఒక కోతిని శరణు వచ్చాడు కాబట్టి, అంటే సూర్యుడు కాబట్టి నీకేమవుతుంది, ఇక్కడ నువ్వు ఉంటే జాడ ఎవరు కనిపెట్టలేదు, నీ రాముడే కాదు ఎవరు కూడా ఏమీ చేయలేదు, నన్ను ఇంద్రుడు కూడా నువ్వు ఏమీ చేయలేడు, ఇంకా రాముడు ఏం చేస్తాడు, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు విని నన్ను పెళ్ళాడు, సుఖంగా ఉండు, హంసలిక కల్పాలు ఉన్నాయి, కింద పడిపోవడం ఎందుకు, నీకు ఈ బాధ అంతా ఎందుకు, మంచి మంచి నగలు ఇస్తాను, నాణ్యాలు ఇస్తాను, నువ్వు ఇంత మురికి బట్టల్లో ఇలా ఉన్నావు, నువ్వు మంచి మంచి బట్టలు వేసుకుంటే ఇంకెంత బాగుంటావో, నీ శోభ ఇంకా ఇవ్వడిస్తుంది, అది ఇదేం చెప్తుంటాడు అన్నమాట, ఎంతో ప్రలోభ పెట్టుకుంటాడు. ఆవిడ నిజంగానే మలినమైన బట్టలో ఉంది హనుమంతుడు చూసేసరికి, ఎట్లాంటి మహారాణి ఆవిడ ఎలా అయిందండి. అయిన ఇంకొకటి ఏంటంటే ఆవిడ మామూలు మనిషి కాదు, నిజంగా చెప్పాలంటే అయోనిజ భూమిలో దొరికింది అంటే ఆవిడ పుట్టక మనిషి పుట్టక కాదు, ఆవిడది కారణజన్మాలు, అందుకే రావణాసుడికి ఆవిడే ముఖ్యమైంది. అక్కడ అంతా చెప్తాడు, చెప్తే ఆవిడ గడ్డి పక్క మధ్యలో పెట్టేసుకుంటుంది, అంటే అతని మొహం చూడకుండా పెట్టి అంటుందన్నమాట, దుర్మార్గుడా నువ్వు ఇట్లాంటి మాటలు నాతో మాట్లాడకూడదు, నేను నా వీరుతో రాముడు చాలా పరితపిస్తూ ఉంటాడు, నువ్వు పాపం చేస్తున్నావు, చంద్రుడిని ఎట్లయితే కాంతి విడిచిపెట్టలేదో అట్లా రాముడిని నేను విడిచిపెట్టాను అని చెప్తుంది. చెప్పి నువ్వు ఏం చేసినా సరే నేను నీకు నొప్పేది లేదు, మర్యాదగా రాముడికి నన్ను అప్పచెప్పు, ఆయన క్షమించేస్తాడు, ఆయన ఎవరైనా తప్పు చేసినా సరే క్షమించమంటే క్షమిస్తాడు, సౌమ్యమూర్తి నా ప్రభు, అందుకని నువ్వు రాముడికి అప్పచెప్పు అని చెప్పింది. చెప్తే రావణాసుడికి కోపం వచ్చింది, అంటాడు నువ్వు అన్న వాడికి అసలు నేను చంపాల్సింది నిన్ను సీతలు అంటాడు రావణాసుడు. ఇంకా ఆమె కూడా తింటుంది, బాగానే తింటుంది, తిరిగి వాళ్ళకి ఎత్తుకొచ్చావు నన్ను, నీ ధైర్యం ఎక్కడ ఏడ్చింది అని, రాముడు లేనప్పుడు తీసుకొచ్చావు, నీకు నిజంగా ధైర్యం ఉంది, రాముడి కంటే నువ్వు వీరుడివి అయితే రాముడు ఉంటగా తెచ్చేవాడు, నీ వీరత్వం ఏముంది ఇక్కడ అని అంటుంది. అంటే అంటాడు సీత నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను వధించదగ్గ మాటలు మాట్లాడావు, కానీ నీ మీద నాకు కోపం రావడం లేదు. సరే కొంతమంది అలాగే మాట్లాడతారు, బుజ్జగించిన కొద్దీ ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటారు, తిడుతూ ఉంటారు అని నేను ఎంత ఓపిక పడుతున్నా నీతో అంటాడు. అంటే ఆవిడకి ఇంకా కోపం వస్తుంది, ఆవిడకి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఇంకా ఓపిక పడుతున్నానంటే ఆవంటే నా వైపు నువ్వు ఇట్లాంటి దృష్టితో చూస్తే భక్త దృష్టితో చూసినందుకు నీ కళ్ళు కింద రాలిపడవేంటి అని ఇంకా బతుకున్నావేంటి, నీ నాలుగు తెగపడేందుకు ఒక మంచి పులిన స్త్రీతో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు, రాముడి భార్యతో ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీ నాలుగు తెగిపోవాలి, నీ తల తెగిపోవాలి, ముందు రాముడి బాణం ఎట్లాగో చేయకపోయేవని అదే కదా, నీ తల తెగిపోతుంది, రామలక్ష్మణుడు మామూలు వాడు కాదు అని ఆమె బాగా అంటుంది. ఆ మాటకి రావణాసుడికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఈ రాక్షస స్త్రీలందరికీ చెప్తాడు, మీరందరూ కూడా చూడండి, భయాన నయాన ఏ రకంగా అయినా మీరు భయపెట్టండి, నా వైభవం చెప్పండి, మీరు ఆమెని ఎక్కడైనా నా వైపు మళ్ళించండి, ఆమె నన్ను పెళ్లి చేసినట్టు మీరందరూ ఒప్పించాలి, ఇది మీ పని, మీరు ఎంత చేస్తారో ఎంత భయపెడతారో అదంతా మీ చేతిలో పని అని చెప్తారు. చెప్పి సీత వైపు కళ్ళంతో చూస్తాడనమాట గుడ్లుని. చూస్తే అప్పుడు ఈయన చిన్న భార్య ఉంటుంది ధాన్యమాలిని, ఆ ధాన్యమాలిని అంతా ఎట్లా ఉందంటే ఈ తాగుబోతు వాళ్ళు ఆ తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడము, పబ్బు కల్చర్ ఏదో కనిపిస్తుంది మనకి ఇక్కడ దాని అడిగితే కుదరవు. ఎందుకంటే వీళ్ళందరూ తాగి ఇంకా నిద్రమత్తులోనే ఉండి తూలుతూ వచ్చి రావణాసుడు పిచ్చి మాటలు సీతమ్మతో మాట్లాడము, ధాన్యమాలిని ఆయన ఓదారుస్తుంటుంది, నాగా నీకెందుకు ఇట్లాంటి మనిషి, ఒక మామూలు జీవి అల్పజీవి మామూలు మనిషి, ఆ క్షుద్ర జీవితం నీకెందుకు, పైగా ఏంటంటే దరిద్రంగా ఉందా సీత, ఆ అవతారం ఎలా ఉందో, నీకు ఇంతమంది మంచి భార్యలు ఉన్నారు, మేమందరం ఉన్నాం కదా, నువ్వు రా మాతో మాట్లాడుతుందని మనందరం సరదాగా కట్టుదామని చెప్పి తీసుకుపోతుంటే రావణాసుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సీనంతా ఎలా ఉంది మనకి చూడడానికి, చాలా వినడానికి కూడా మనకి ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది. సీతమ్మ ఉన్న పరిసరాలు ఇట్లా ఉన్నాయా, ఇంత అపవిత్రమైన పరిసరంలో సీతమ్మ ఉందా అని బాధ కలుగుతుంది. సరే ఆయన ఇంటికి రాక్షసులందరికీ కోపం వస్తుంది, ఈ రాక్షస స్త్రీలందరికీ కూడా అని సీత మర్యాదగా విను, ఇంకా అందులో రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట, ఏకజట, హరిజట, ఈ రాక్షసు పేర్లు వికట, ఇంకోటి వినత, అజముఖి, శూర్పణక, ఇంకా రకరకాల, శూర్పణక అంటే ఇంకొక రాక్షసు అనమాట. ఇది వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆమె దగ్గరికి వస్తారు, వచ్చి సీతమ్మని బెదిరిస్తూ ఉంటారు, నీకేమన్నా చాలా మాటలు అంటారు, మనం అంటే బాగుండదు అని, నువ్వు ఇంకా ఇదేంటి నీకు నీ తర్వాత బాగలేదు, దరిద్రపు కొడుతూ రాతనేది, అందుకని నువ్వు రావణాసుడు గొప్పవాడిని, నువ్వు
ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నావు, ఆయన తృణీకరిస్తున్నావు. ఎందుకంటే నీ పుట్టుక ఎట్లా ఉన్నట్టుంది, నీ ఎంత పుట్టు దరిద్రాలు నువ్వు, నీ కనుక నిజంగా వైభవం మహారాణీయం ఉంటే నువ్వు రావణాసుడిని భరిస్తావు అని చెప్తాడు. ఆమె వీళ్ళందరికీ తింటుంది, రావణాసుడికి ఇంకా వైభవం ఉందని, ఒకవేళ నా రాముడు రాజ్యాధిపతి కాకుండా ఉండినా కూడా నేను ఎవరిని ఇంకొకరిని వేరే దృష్టితో చూడను, రాముడు ఒక్కడే నాకు భర్త, రాముడు ఒక్కడే నా దైవం అని చెప్తుంది. అది మన సంస్కృతి. ఎందుకంటే ఒక చోట మళ్ళీ అత్రి మహర్షి భార్య అనసూయ దగ్గర కూడా చెప్పింది సీతమ్మ వారు ఏమనంటే, రాముడు ఇంత పరాక్రమవంతుడు, ఇంత సౌందర్య రాశి, అంత సుగుణాల ఖని కాబట్టి నేను ప్రేమిస్తున్నా అనుకోదు. ఒకవేళ నా భర్త దుర్మార్గుడైనా, ఒకవేళ అతనికి మంచిన వాళ్ళు లేకపోయినా కూడా నేను ఇంతే పాతివ్రత్యం కలిగి ఉండేదాన్ని. ఎట్లా ఉన్నా భర్తని మాత్రమే ప్రేమించాలి, అది మన సంస్కృతి. అలాగే మగవాళ్ళు కూడా ఎట్లా ఉన్నా భార్యను మాత్రమే, నా భార్య నేను 10 మందికి చెప్పుకోవడము, నా భార్య ఇట్లా భార్య గురించి పరాయాడమని చెప్పుకున్నాడంటే అతని స్టాండర్డ్ మనం అంచనా వేసుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకళ్ళ గౌరవం ఒకళ్ళు కాపాడాలి, అది మన చేతిలో ఉంటుంది. ఎందుకన్నా ఇద్దరు కలిసి పంచుకోవాలి, కలిసి ఓర్చుకోవాలి. అందుకే సీతారాముని ఆలోచన తీసుకుంటారు. రామాయణం మొత్తం చదవకపోయినా, సీతారాముల క్యారెక్టర్స్ తెలియకపోయినా కూడా అందరూ కూడా అన్ని పెళ్ళిళ్ళకి అన్ని కుల వర్గ జాతి ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సీతారాముని మాత్రమే వేస్తారు. అంటే వాళ్ళ చరిత్ర అట్లా ఉంది. ప్రతి మనిషికి ప్రతి చిన్నది తెలియకపోవచ్చు, మనకు తెలిసింది మనం చెప్పుకుంటుంది అంతగా. అందుకని అని చెప్పిన తర్వాత ఆమె అంటుంది, ఎడమకాలతో కూడా నేను ముట్టుకోమని చెప్తుంది పరపురుషుడిని అని చెప్పిన తర్వాత వీళ్ళు అని కింద పడి ఏడుస్తుంటుంది. బాగా ఇట్లా చేపల చుట్టుకుపోయి ఏడుస్తుంటుంది ఆవిడ. నాకు ఎందుకు ఇట్లా అయింది, అసలు రాముడి జన్మలో చూస్తాను ఆవిడ బాధని. రాముడు లేకుండా ఎట్లా బతికేది, చచ్చిపోదామంటే కూడా ఇక్కడ వీలు కాకుండా ఉంది అని ఆ సీతారామ వారి వేదన. చుట్టూ రాక్షసులు, తన వాళ్ళు ఎక్కడున్నారు, ఇది అసలు రాముడికి నేను ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు కదా, ఏమైపోయినాడు అని చెప్పి ఆవిడ బాగా ఏడుస్తుంటుంది. సరే ఇట్లా చేసింది, మనకు ఎదురు మాట్లాడింది, ఇవన్నీ పోయి రావణాసుడికి చెప్దామని రాక్షసుడికి బయలుదేరితే ఇప్పుడు ప్రిజట మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రిజట కూడా వీళ్ళ మధ్య రాక్షసే, కానీ ఆవిడ మంచిది. రాక్షసులో ఈ ఒక్క క్యారెక్టర్ నాకు బాగా అనిపిస్తుంది. ఇంతమంది వీళ్ళందరూ కూడా మూర్ఖమైన రాక్షసులు, వీళ్ళకి బుర్రలేదన్నమాట. వాళ్ళు సొంత బుద్ధితో ఏది ఆలోచించారు, రాజు చెప్పాడు మనం వింటున్నాం. కానీ ప్రిజట మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంది. మీరు ఆగండి, మీకు బుద్ధి లేదా, ఏమని మీరు చెప్తారానికి అని నాకు ఒక కళ వచ్చింది, ఇప్పుడే కళ నుంచి మేల్కుంటున్నాను అని ప్రిజట స్వప్నం అని చెప్పేసి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతమ్మ వాళ్ళు పాడుకుంటుండేవాళ్ళు వెళ్ళి దిపదలు. ఆవిడ చెప్తుందన్నమాట, నాకు రాత్రి కళలో రావణాసుడు గాడిదలెక్కి పిశాచ మొహాలు ఉన్న గాడిదలెక్కి అది కింద పడి కొట్టుకుంటూ ఒళ్ళంతా బురద పూసుకుని, ఇంకా ఏంటంటే దుర్గంధం ఉన్న ఒక గుంటలో పడిపోయి ఇట్లా రావణాసుడు కనిపించాడు. అతనికి తాళ్ళేసి లాక్కుపోతున్నారు, అవకాశాలు వేసి ఎవరో వికృతమైన స్త్రీ అతనికి తాళ్ళు గడకి కట్టి లాక్కుపోతున్నది, అది చూశాను. అలాగే రాముడు తెల్లని అశ్వం మీద వచ్చి సీతను తీసుకెళ్ళిపోతున్నాడు. తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు రాముడు లక్ష్మణుడు. అలాగే తెల్లటి ఏనుగుల మీద వచ్చాడు, 4 దంతాల ఏనుగులోని అని అంత వైభవంగా ఉంది. సీతని వాళ్ళు రాముడు స్వీకరించగానే సీత 2 చేతులు చాచి సూర్యుని చెల్లుని 2 చేతులతో అందుకుంటుంది. అంటే ఉద్ధస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఉచ్చస్థితిలో మంచి రోజు వస్తున్నాయి ఈ కళ అనమాట. కాబట్టి రావణాసుడు చస్తాడు, వాడి దుష్టబుద్ధి అట్లాంటిది, మీరెందుకు తొందరపడతారు, ఆవిడ ఎందుకు నిందిస్తారు అని ప్రిజట వీళ్ళకి చెప్తుంటుంది. ఇదంతా కొంతమంది రాక్షసులు వింటుంటారు, కొంతమంది వెళ్ళిపోతారు రావణాసుడు చెప్పడానికి. ఇది జరుగుతున్నప్పుడు హనుమంతుల వారు ఏమనుకుంటాడంటే, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు సీతమ్మతో మాట్లాడదామా అనుకుంటాడు. ఈయనప్పుడు ఆవిడ చేసినట్టు ఉరిపోసుకోవడానికి బయలుదేరింది సీతమ్మ. నేను నా వల్ల కాదు బతకడం, నేను చనిపోవడమే మంచిది అనుకుంది. పెద్ద జుట్టు, వేణిబంధం, ఒక్క జడ వేసుకుంది అని అంటాడు, ఏకవేణిబంధం. దాంతో అంత పొడవాటి జుట్టుతో ఆవిడే కంఠానికి ఉరిపోసుకుందాం, శిశుప వృక్షం అక్కడ కూర్చుంది, ఆ చెట్టుకి ఉరిపోసుకుందాం వచ్చింది. అట్లా ఆవిడ మొదలుపెట్టగానే జడ చుట్టుకోవడం మొదలుపెట్టగానే అన్ని శుభసూచనలు కనిపించినాయి ఆవిడకి, అన్నీ కూడా శుభశకునాలు. అది చూసి ఆవిడ కనిపిస్తుంది, ఇదేంటి ఎడమ కలర్ వెళ్ళింది, ఇవన్నీ ఆవిడకి మంచి మంచి ఎడమ భుజమని వెళ్ళింది. రాముడే ఎదురుగా వచ్చి కూర్చుంటే అనిపించింది ఆవిడకి. వెంటనే ఆవిడ అనుకుంది, లేదు నేను చావకూడదు, ఏదో మంచి ఇవే జరగబోతుంది అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడు చూశాడు ఈయన, ఇది సరైన సమయం ఈవిడకి మనం చెప్పడానికి. ఎందుకంటే దుఃఖావేశంలో ఎవరు చెప్పినా వినరు, ఇప్పుడు ఎందుకో స్థిమితపడ్డది కాబట్టి ఇప్పుడు మనం చెప్దామనుకున్నాడు. కానీ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనం ఈవిడకి చెప్పామంటే అది రాక్షసులు కూడా వింటారు, అక్కడ ఉన్నారు ఇక్కడే వీళ్ళు. పోనీ అట్లా మనం కాలయాపన చేస్తుంటే అంతకంతకు పొద్దు
రాముడి క్షేమం సీతకు చెప్పకుండా అయిపోయాడు కదా, కాబట్టి ఆవిడ కూడా ఇవ్వాల్సిన సందేశం ఇవ్వాలి అనుకున్నాడు. అనుకుని ఆవిడే ఒకవేళ నేను కనుక గీర్వాణ భాష అంటే దేవతలకు మాట్లాడే భాషలో మాట్లాడితే రావణాసుడే మళ్ళీ మొదలుపెట్టాడు అనుకుంటుంది, అందులో నేను మానవ భాషలో మాట్లాడదాం అనుకున్నాడు. అంత బుద్ధిశాలి కాబట్టి ఆయన మనం ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా హనుమంతుడు తెలివితేటలు శక్తి సంబంధాలు చెప్పుకుంటున్నాం. అయితే ఆయన ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే ఆవిడకి ఇష్టమైన విషయాలతో మొదలు పెడితే కాస్త ప్రసన్నమవుతుంది, మైండ్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరికైనా అంతే, మనకి ఇష్టమైన విషయాలు మొదలు పెడితే నిన్న మనం ఒకటి అనుకున్నాం ఓదార్పు విషయంలో, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చే పద్ధతిలో అక్కడ మనం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళు ఒకప్పుడు జోకులు వేసి ఆ జోకులు చుట్టుపక్కల వాళ్ళకి నవ్విన దృశ్యాలు మనం గుర్తు చేసుకుంటే అది చెప్తే వెంటనే వీళ్ళ మొహం వికసిస్తుంది. అక్కడే చనిపోయిన మనిషి పడి ఉన్నా సరే ఆనాడు జరిగిన జోక్స్ కానీ ఏదైనా సందర్భాలు మంచి సందర్భాలు ఉల్లాసం పెడితే అప్పుడు మనం ఏదో క్యాషువల్గా గుర్తు చేసినట్టు చేసామనుకోండి, అప్పుడు ఎంత బాగా ఉంటారు కదా, ఇట్లా అన్నారు కూడా అన్నయ్య గారు ఇలా జోక్ చేశారు అందరూ నవ్వుకున్నాను కదా అంటే మొహం వికసిస్తుంది. ఒక్క సెకండ్ మార్పు వస్తుంది, ఆ దుఃఖం ఒక్క సెకండ్ ఒక నిమిషం పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఒకరిని ఓదార్చే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఎలాంటి మాటలతో ఓదార్చాలి అనేది కూడా హనుమంతుడు తెలిసేది ఎవరికి లేదు. ఇప్పుడు ఆవిడతో వేరే విషయం ఏదైనా మాట్లాడంటే ఆవిడ వినదు, వినిపించుకోదు ముందు. అందుకని మానవ భాషలో ఆయన రామకథ వినిపించడం మొదలుపెట్టాడు. దశరథుడు అనే ఒక మహారాజు అని మొత్తం మొదలుపెట్టాడు. ఆవిడ అలాగే స్తంభించిపోయింది, ఆనందం చెప్పలేకుండా వస్తుంది ఆవిడ మనసు నుంచి. ఇప్పుడే ఆవిడ కోరుకుంది, ఎందుకో శుభశక్తులు కనిపించినాయి, ఎడవ భుజం ఎడవగా నవ్వుతుంది, నాకు అన్ని మంచి శక్తులే కనిపిస్తున్నాయి అని ఆవిడ కొంచెం సేద తీరుతున్న సమయంలో ఇలా రాముడి గురించి మాట్లాడాడు. ఆవిడకి అంతకంటే పండగ ఉంది. రామనామం విధంగానే ఆవిడ పరవశించిపోయింది. ఎవరిది ఎంత అనుకుంది అంటే చూసేసరికి చెట్టు మధ్యలో చిన్నగా ఉన్నాడు ఈయన, అది కూడా తెల్లటి బట్టలు కట్టుకుని కూర్చున్నాడు. భయపడిపోయింది, ఆ కపి రూపంలో ఉండేసరికి చాలా భయపడిపోయింది. అనుకుంది నాకు భయం వేస్తుంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎవరేమో అని రాముడితో చెప్తున్నాడే అనుకుంది. అప్పుడు ఆయన కిందికి వచ్చాడు, వచ్చి చెప్తాడు ఇట్లా మొత్తం కలంతా చెప్తాడు, అమ్మ ఆయన దగ్గర నుంచి వచ్చాను ఇవన్నీ చెప్తాడు, విన్నాను ఇదంతా కూడా. అంటే ఆవిడ ముందు నమ్మసకేం కాలేదు ఆవిడకి, కానీ తర్వాత సరే నువ్వు రాముడి దగ్గర నుంచి వచ్చామని గుర్తేంటి రాముడిని వర్ణించు అని మొట్టమొదట. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ఏమన్నారంటే ఈ మధ్య నాస్తికవాదం కూడా ఉంది కదా మన మధ్యన, వాళ్ళు మేధావులు అనుకునే ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే రాముడు ఇలాగే ఉంటాడని మీకు ఎట్లా తెలుసు, రాముడికి మీసాలేవి, అతను పురుషుడైనప్పుడు ఆయన మీసాలు ఉండాలి కదా, మీ రాముడికి మీసాలు ఆయన ఏంటంటే ఇలాగే ఉంటాడు, కళ్ళు ముక్కు ఇంత అందంగా ఉంటే మీరు ఊహించుకుని వేసుకున్న చిత్రము అని చెప్తున్నారు. దానికి సమాధానం ఇక్కడ మీకు దొరుకుతుంది మనందరికీ కూడా. ఎందుకంటే హనుమంతుడు వర్ణిస్తున్నాడు రాముడిని ఎలా ఉంటాడు. ఇప్పుడు మనం చూసి అందమైన చిత్రాలు అవే, హనుమంతుడి వర్ణానికి తగ్గట్టుగా మనం వాళ్ళు చిత్రీకరించారు రాముడిని. అలాగే ఈ మీసాలు అనేది రజోగుణం, అందుకని రాముడికి మీసాలు ఉండవు. ఎందుకంటే ఆయన సత్వమూర్తి, సాత్వికుడు. విష్ణుమూర్తి అంటేనే సాత్వికుడు, సత్వభావం ఉన్నవాడు ఆయన. మనందరికీ కూడా సౌమ్యమూర్తి, వరాలు ఇచ్చేవాడు ఆయన. రాక్షసుని చంపేటప్పుడు కూడా చాలా సౌమ్యంగానే సంహరిస్తాడు, పగలేనివాడు, కోపము రౌద్రము లేనివాడు విష్ణుమూర్తి. కాబట్టి ఆయన మొహం అలాగే ఉంటుంది మరి. అంతేగాని ఇప్పుడు మనవాడు చూపిస్తారు ఒక్కొక్క దేవుడిని, ఆ దేవుడిని ఉగ్రంగా మన మీదకి రౌడీ షీటర్స్ లాగా వచ్చేసినట్టుగా నేను పిక్చర్స్ కొన్ని చూస్తుంటే ఆ దేవుడిదే ఫీలింగ్ కలగట్లేదు. హీరోలే ఏదో 6 ప్యాక్లు 8 ప్యాక్లు పెట్టుకుని ఉంటున్నట్టుగా శివుడి బొమ్మలు చూడండి, విష్ణుమూర్తిని చూడండి, ఎక్కడైనా కానీ రాక్షసులాగా చూపిస్తున్నారు దేవుళ్ళని. కానీ దేవుడు సౌమ్యమూర్తి. ఇక్కడ హనుమంతుల వారు చేస్తున్న వర్ణన మనకి కళ్ళ కట్టినట్టుగా రాముడి రూపాన్ని మన ముందు నిలబడుతుంది ఇక్కడ దీంట్లో సుందరాఖండలో. అందుకే సుందరం రాముడి చిత్రీకరణ మనకు ఉపయోగపడ్డది కాబట్టి సుందరాఖండ సుందరమైనది, అందుకే ఈ పేరు వచ్చిందేమో మరి. ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు. అట్లా వర్ణిస్తాడు, అపాదమస్తకంగా వర్ణిస్తాడు రాముని. ఆయన దగ్గర నుంచి పాదాల వరకు వర్ణిస్తాడు. ఆ చేతులు, ఆజానుభావము, ఆయన వీళ్ళు పట్టుకునే తీరు అన్ని వర్ణిస్తే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది. రామునే చూసినట్టుగా ఆవిడ చాలా తృప్తి పొందుతుంది, పరమ సంతోషిస్తుంది ఆవిడ. నమ్ముతున్నాను. కానీ రాముడు ఇంకేమైనా ఆనవాళ్ళు ఇచ్చాడా అంటే అప్పుడు ఆయన ఇస్తాడు. అది రాముడి వేలి ఉంగరం. అది చూసి ఆవిడ రామునే చూసినట్టుగా ఆవిడ అంత ఒక అద్భుతమైన అనుభూతికి లోనవుతుంది. 2 చేతులు స్వీకరిస్తుంది, కళ్ళనీళ్ళు వచ్చేసి బాగా ఏడుస్తుంది. ఎప్పటికి చూస్తాను ఇంకా నేను అని చెప్పి. అయితే ఇంకా నేను బయలుదేరుతానమ్మా అంటాడు. అంటే సరే అంటుంది. అయితే ఈయనేమనుకున్నాడంటే ముందు మనము వీళ్ళ బలం అంచనా వేయాలి. లంకా దహనంలో ఒక కారణం ఉంది. ఇప్పుడు
ఈయన హనుమంతుల వారు వెంటనే సీతమ్మను చూసిన తర్వాత మామూలుగా వెళ్ళిపోవచ్చు. సీతమ్మ ఎక్కడ ఉంది అని రాముడికి చెప్పచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళ బలం కూడా అంచనా వేసుకోవాలి అంటే అనుకుంటాడు. ఈ లోపల నేను ఒకసారి అడుగుతాడు, అమ్మ నేను తీసుకెళ్ళిపోతాను నేను అంటాడు. అయితే ఆవిడ ఒప్పుకోదు. దానికి 3 కారణాలు చెప్తుంది. ఒకటేంటంటే నువ్వు తీసుకెళ్లే వేగంతోనే సముద్రంలో పడిపోవచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ రాక్షసులందరూ వెంబడిస్తారు. నేను ఈ రాక్షసులు వదిలిపెట్టారు, మనం తీసుకెళ్తుంటే వీళ్ళు ఊరుకోరు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీ వెనకాల పడతారు. అప్పుడు నువ్వు నన్ను రక్షిస్తావా లేకపోతే వీళ్ళతో పోరాటం చేస్తావా? వాళ్ళు నేను చంపేయగలరు కూడా. కాబట్టి అప్పుడు నువ్వు ఇక్కడే లేకపోతే రాముడికి మన సమాచారం ఎవరు చెప్తారు? కాబట్టి ఇది రెండో కారణం. మూడోది ఏంటంటే అసలు కారణం, నేను పరపురుషుని తాకను. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తుంది ఆవిడ. ఏమని అంటే మరి రావణాసుడు నీకు పట్టుకునేలా తీసుకొచ్చాడు అని అంటావు కదా, నేను అతని తాకలేదు, అతనే తీసుకొచ్చాడు. ఇక్కడ నా దోషం లేదు. నా అంతటా నేను తాకితే దోషం. అతనంతటా అతను తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు పరవశను, అతని అధీనంలో ఉన్నాను, నేనేం చేయలేకపోయాను, నిస్సహాయురాన్ని. కాబట్టి అక్కడ దోషం లేదు అని చెప్తుంది. ఇవన్నీ మనకి నిజంగానే కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది ఇందులో. మనం తెలుసుకుంటే ఇక 10 మంది చెప్పకూడదు. సరే అంటాడు. సరేనమ్మా నేను లంకకి చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు. అని వస్తానని చెప్తాడు ఆవిడకి. చెప్తే బయలుదేరుతాడు. కానీ అప్పుడు అనుకుంటాడు శత్రు బలం కూడా అంచనా వేయాలి, వీళ్ళని కొంచెం వీళ్ళంత వరకు వీళ్ళకి హాని కలిగిద్దాము అని. అప్పుడు ఆయన ఈ అశ్వత్థామను నాశనం చేయడం మొదలుపెట్టాడు. చెట్లు చాలా పీకేస్తాడు, పళ్ళు తింపేస్తాడు, అంతా చాలా ఘోరంగా వేసి తోరణానికి కూర్చున్నాడు, ప్రకార తోరణం. దాని మీద హాయిగా రాసంగా కూర్చున్నాడు. ఇదంతా పోయి చెప్పేశారు. ఇదేంటి ఇట్లా ఎవరో కోతి వచ్చి ఇట్లా చేస్తుంది, పైగా కోతి కాసేపు సీతతో మాట్లాడింది అని చెప్తారు. చెప్తే అప్పుడు రావణాసుడి మొహం ఉందిట క్రూరాతి క్రూరంగా 20 కళ్ళు ఎర్రబడ్డాయి. పైగా అది ఎట్లా ఉంటుందంటే ఒక దీపంలో నుంచి నూనె బొట్లు బొట్లుగా ఎట్లా కారుతుంటుందో ఒత్తిలో నుంచి మనం ఎక్కువ నూనె వేసినప్పుడు, అలా రావణాసుడి కళ్ళ నుంచి బాష్పాలు అనేట కోపంతో ఆ క్రోధంతో మునిగిపోతున్నాడు. నా జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు? పైగా సీత దగ్గర మాట్లాడడానికి ఒక డౌట్ కూడా ఉంది, ఎవరు వచ్చారో ఏంటో. అందుకని అన్నట్ట సరే వాళ్ళందరినీ చంపిద్దాము, వాడు ఎవడో కానీ పోతి ఆ వానరుని వధించండి అని 80,000 మందిని పంపించాడు సైన్యాన్ని. ఆ 80,000 మందిని కింకర్లు అంటారు. ఆ 80,000 మంది వెళ్ళారు. దానికోసమే ఆయన వేచున్నాడు అక్కడ పైన. వాళ్ళని చూడంగానే కిందికి దూకాడు. దూకి వాళ్ళందరినీ చంపేశాడు ఒక్కడే హనుమంతుడు. ఈ సంగతి వెంటనే రావణాసుడికి చేరిపోయింది. ఇదేంటిది ఒక కోతికి ఇంత శక్త అని ఇప్పుడేం చేశాడంటే ప్రహస్తుడి కొడుకుని పంపించాడు జంబుమాలి. ప్రహస్తుడు అంటే ఇలా మంత్రి. ఆ జంబుమాలి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చూశాడు, ఇంత ప్రాకారం ఉన్నాయి, అది చైత్య ప్రసాదం అని ఒక భవనం ఉంది. అది మొత్తం రావణాసుడి భవనాలన్నింటిలోకి చాలా ఎత్తులో ఉంది. అదే మనం దిగి మర్చిపోయినామే అనుకుని దాన్ని ఒక స్తంభం చేశాడు. అది పట్టు కూర్చున్నాడు. ఇతను వచ్చాడు జంబుమాలి, చాలా బలవంతుడు, అతన్ని చంపేశాడు. అది విని మళ్ళీ ఆశ్చర్యపోయాడు రావణాసుడు. నిజంగా ఈ కోతి ఏంటిది అని చెప్పి తన దగ్గర 7 మంత్రులు ఉన్నారు, మంత్రి కుమారుడు. వాళ్ళందరూ కూడా చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. ఆ 7 ఇవ్వమన్నట్ట. వాళ్ళలో ఒకటి చాలు, కానీ అయినా 7 వెళ్ళండేనట. ఆ 7 వెళ్తే ఆ 7 చంపి మళ్ళీ తోరణం మీదకి కూర్చున్నారు. ఇట్లా కాదు ఈసారి ఏం చేశారంటే సేనాపతుల్ని ఒక 5 పంపించాడు. ఆ సేనాధిపతులు కూడా చాలా పవర్ఫుల్ వాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, ఆయుధాలు ఉపయోగించడం చాలా దిట్టలు, శత్రు బలం అంచనా వేయగలిగేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు 8 పంపించాడు ఒక 5. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళని చంపేశాడు. హనుమంతుడికి ఎవరు లెక్క కాదు, ఆయన బలం అట్లాంటిది. మళ్ళీ ప్రాకారం కూర్చున్నాడు. ఈసారి రావణాసుడు ఈ వార్త వినగానే తల తిప్పి చూశాట సభలో. ఆ తల తిప్పి చూసేసరికి కొడుకున్నాడు అక్కడ అక్షకుమారు. అతని వైపు చూశాట అంతే. తండ్రి మనసు గ్రహించుకున్నాడు కొడుకు. నాన్నగారు నేను వెళ్తాను యుద్ధానికి, ఆ కోటి సంగతి నేను తెలుసుకుంటానని చెప్పాడు. చెప్పి వెళ్ళాడు. అతనే చంపేశాడు హనుమంతుడు. అది వినగానే కుప్పకూలిపోయారు. అక్షకుమారుడు పోవడం ఏంటి, ఇంత బలవంతుడు అని అంటాడు రావణాసుడు. ఇదేదో సామాన్యమైన విషయంగా లేదు నాయన అని చెప్పి ఇంద్రజిత్తు చెప్తాడు, నువ్వు వెళ్ళి తీసుకున్నా. ఇంద్రజిత్తుకు చావలేదు, అదందరికీ తెలుసు. ఓ కోతే కదా, ఎన్ని అస్త్రాలు శస్త్రాలు తెలిసిన వాడంటే ఇంద్రజిత్తు అంత గొప్పవాడు ఇట్లాంటి విషయాలు మాత్రం. వెళ్ళాడు. వెళ్తే చూశాడు అక్కడి నుంచి. ఇంతకీ హనుమంతుడి ఉద్దేశం ఏంటంటే ఇంతమందిని తను చంపుతుంటే చివరికి రావణాసుడే తన దగ్గరికి రావాలి, అతన్ని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలి. అప్పుడు రాముని బలం గురించి తను చెప్పాలి, సుగ్రీవుడి ఆజ్ఞ గురించి చెప్పాలి, ఎందుకు వచ్చాడో రామగారి గురించి చెప్పాలి. ఇంత ఉంది నా మనసులో. కానీ రావణాసుడు రాలేదు, ఇంద్రజిత్ వచ్చాడు.
ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేశారు. ఇంద్రజిత్తుని ఓడించే మార్గం కనపడలేదు. కానీ ఆంజనేయ స్వామి లొంగిపోయే ప్రశ్నే లేదు అక్కడ. అందుకని ఇద్దరు అలసిపోయాడు. ఇంద్రజిత్ చాలా అలసిపోయాడు. అలసిపోయాక ఏమంటారంటే ఇట్లా కాదు, బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే దానికి తిరుగులేదు. చివరి బ్రహ్మాస్త్రం. మన మాటలో కూడా విన్నాం, ఒక బ్రహ్మాస్త్రం వేశాను నేనంటారు మాట మధ్యలో. అంటే దానికి తిరుగులేదని అర్థం. ఆ బ్రహ్మాస్త్రం వేశాడు. వేస్తే బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాడు హనుమంతుడు. ఎందుకంటే ఆయన ఏ అస్త్రాలు ఏమి చేయలేదు. స్వయంగా బ్రహ్మే ఆయన వరం ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏమీ చేయలేదు. కానీ ఆయన కట్టుబడడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్రహ్మదేవుడు అంటే ఉన్న గౌరవం, బ్రహ్మాస్త్రానికి ఏమిచ్చే గౌరవం, కట్టుబడాలి ఆ కాసేపు. రెండోది ఏంటంటే ఇప్పుడు కట్టుబడినట్టుగా నటిస్తే వీడు తీసుకెళ్లి రావణాసురుడు కూడా ప్రవేశపెడతాడు, తను రావణాసురుడిని చూడొచ్చు అని చెప్పి ఆయన సరే ఏమీ ఎరగనట్టుగా కట్టించుకున్నాడు. బ్రహ్మాస్త్రం బంధించింది. ఇంకే అందరూ సంతోషించారు. అయితే ఈ రాక్షసులు మూర్ఖులు కదా, వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మాస్త్రంతో మాత్రం ఏమాగుతుంది ఈ వానరం అని చెప్పి వేరే జనపదాలు ఏమో తీసుకొచ్చారు. నారతో చేసిన తాళ్ళు, ఇంకా బట్ట పిలికలు, అవి ఎన్ని పెట్టి చుట్టూ హనుమంతుని కట్టేశారు. వెంటనే బ్రహ్మాస్త్రం ఉండిపోయింది. బ్రహ్మాస్త్రం కట్టినప్పుడు వేరే పనిచేయుతారు. ఎంత బలమైన పెట్టినా సరే బ్రహ్మాస్త్రం విడిపోతుంది. బ్రహ్మాస్త్రం ఉన్న చోట వేరే వాటితో కట్టకూడదు అని వీళ్ళకి తెలియదు కదా. అందుకని వీళ్ళు తాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి కట్టేశారు. ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. దాంతో నమ్ముకున్నాడు హనుమంతుడు. అయ్యో ఇంట్లో జరిగింది ఏంటి అని చెప్పేసి వీళ్ళు బాధపడ్డారు. ఆయన కానీ బుద్ధిగా వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. వచ్చిన తర్వాత అడిగాడు, నువ్వెవరివి ఏంటిదంతా అంటే చెప్పాడు, శ్రీరామదూతం నేను, సుగ్రీవుడి మంత్రిని కాబట్టి వచ్చాను. నీకును సుగ్రీవుడి అన్న వారికి కూడా స్నేహం ఉంది కదా, ఎందుకు ఇలా చేశావు? సీతని నువ్వు మళ్ళీ రాముడికి ఇచ్చేయి, ఇది నీకు గీతోపదేశం చేస్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. ఎంత చెప్పినా రావణాసురుడి కోపం ఎక్కువైపోతుంది. నీకు ఎంత ధైర్యమో, మా వనమంతా కాల్చేసావు, మొత్తం అంతా అక్కడ కాల్చలేదు, నువ్వు మా వనమంతా కూడా ధ్వంసం చేసావు అశోకవనము, పైగా నా వాళ్ళందరినీ చంపేశావు, నా కన్న కొడుకుని చంపావు నువ్వు అక్షకుమారుని, మా వాళ్ళందరినీ ఇట్లా చేసినప్పుడు నిన్ను నేను క్షమించాను కాబట్టి నేను వధించేస్తాను, నేను చంపేస్తాను, సీతని ఇచ్చే ప్రశ్న లేదు అని చెప్పాడు. ఎంతమంది చెప్పినా వినని వాడు రావణాసురుడు. ఎవరి సలహాలు తీసుకోడాయన. అదే రాముడైతే ఏం చేయమంటారు, నువ్వు లక్ష్మణ్ణి అడుగుతాడు. ఇంకా ఇప్పుడైతే సుగ్రీవుని వాళ్ళని కూడా అడుగుతాడు రాముడు. ఇతను అట్లా కదా ఏకచక్రాధిపత్యం అయిన తర్వాత హనుమంతుడు అంటాడు, ఇప్పటికైనా వినండి, నేను వినను, నీ రాముడిని అందరినీ కూడా అసలు ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎక్కడుంది రాముడికి, ఇది లంకాపట్నము, అది 3 లోకాలను నేనే అధిపతిని, ఇంద్రుడు కూడా నా బాణాలు భయపడతాడు, ఇంకా నీ రాముడు ఎంత మానవాదుడు అని అంటాడు రావణాసుడు. అంటే సరే అంటే ఇప్పుడు తనే చంపేస్తానంటాడు. చంపేస్తానంటే ఇక్కడ విభీషణుడి పాత్ర మనకు ప్రవేశిస్తుంది. ఆయన అంటాడు, అన్న ఇతన్ని చంపదు, దూతని చంపకూడదు, ఎందుకంటే అతను ఎవరైతే చెప్పారో వాళ్ళ తాలూకు సందేశం ఇవ్వడానికి వచ్చాడు, అతను మనకి ఏమి హాని చేయడు కదా, దూత వల్ల మనకు హాని కలగదు. ఎవరైతే యుద్ధం కోరుకుంటారో లేదా యుద్ధానికి సంధికి పంపిస్తారో అలాంటి వాడు దూత కేవలం వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మాత్రమే వినిపిస్తాడు, కానీ తన సొంత మాట చెప్పడు. కాబట్టి అతన్ని వధించకూడదు, ఏ శాస్త్రం ప్రకారం చూసినా కూడా దూతని వధించకూడదు అంటే రావణాసుడు ఒప్పుకోడు. అయితే విభీషణుడు ఒక సలహా ఇస్తాడు, దూతని మనం శిక్షించవచ్చు, చంపకూడదు కానీ శిక్ష వేయచ్చు. మనం అన్ని కంప్లీట్ చేశాడు కదా, ఆ రకంగా మనం శిక్ష వేయచ్చు. ఏంటంటే అతను తల కొరిగించవచ్చు కదా, అవమానం అలాంటివి చేయొచ్చు, చిన్న చిన్నవి చేయొచ్చు. అతనికి ఏదైతే ఒక బలహీనత ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం ప్రవర్తించవచ్చు, కానీ చంపే అధికారం మాత్రం లేదు. ఇలా వీధుల్లో ఊరేగించవచ్చు అవమానకరంగా. ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా, నువ్వు దయచేసి ఇలాంటి పని చేయకు, దూతను వధించద్దు అని చెప్పాడు. చెప్తే సరే అని ఇది బాగానే ఉందనుకున్నాడు రావణాసుడు. ఇతను ఎట్లయినా అవమానం చేయాలి. అప్పుడు అంటాడు, తోక కాల్చేద్దాం అంటాడు. కోతలకి తోక అంటే చాలా ప్రాణం, కాబట్టి తోకను కాలిస్తే అది పెద్ద అవమానం కదా అనుకున్నాడు. అయితే నేను మౌసీజీ ఒక చిన్న కథ చెప్తారు. కట్టుకదే ఆవిడ అంటారు, కట్టుకదే కానీ చాలా బాగుంటుంది. మన భారతదేశంలో ఉన్న పాతకాల నాటి సత్యవాదము, అసత్యం చెప్పకూడదు అని చెప్పే విషయంగా. అదేంటంటే హనుమంతుడిని అడిగాడు రావణాసుడు, నీ ప్రాణం ఎక్కడుంది, నా తోకలో అని చెప్పాడు హనుమంతుడు. నిజాయితీ కదా, ఉన్నమాటే చెప్పాడు. అట్లాగే జటాయువుని రావణాసుడు అడిగాట. అంటే ఈ మౌసీజీ విన్న కథలు ఆవిడ పెట్టారు ప్రవచనాల్లో. అని అంటాడు, మన జటాయు పెడితే జటాయు చెప్పాడు, నా రెక్కల్లో ఉంది నా ప్రాణం అని అంటారు. అయితే రెక్కలు నరికేస్తాను, నరికేశాడు రావణాసుడు. అంటే ప్రాణాలు పణం పెడతారు కానీ నిజాలు చెప్తారు నా దేశ ప్రజలు, నా దేశ దేవతలు, మా గ్రంథాలు, మా పురాణాలు నిజమే పక్కమని చెప్పింది అని చెప్పి ఇవన్నీ చెప్తారు అనమాట. సత్యహరిశ్చంద్రుడి కథ కూడా ఇవ్వలే కదా, ఆయన కూడా పిల్ల వంశం వాడే రఘువంశం. కాబట్టి ఇవన్నీ మౌసీజీ
ప్రవచనంలో ఉంది ఇవన్నీ అనమాట, అన్వయించుకోవాలి మనం. కాబట్టి అది కట్టుకదైన నిర్ణయం బాగుంది. నిర్భయంగా నిజాయితీ చెప్పడం, నిజం చెప్పేవాడికి భయం ఉండదు ఎప్పుడు కూడా. ఎవరికి భయపడతారు నిజం చెప్పేవాడు. సరే ఇప్పుడు నేను తోకకి నిప్పంటించమని చెప్పాడు. అంటించుకోమన్నాడు హనుమంతుడు. ఆయనకి ఏమీ పెద్ద బాధ లేదు విషయంలో. సరే వాళ్ళు బట్టలు చుట్టారు, నూనెలో ఉంచిన బట్టలు అవి చుట్టి నిప్పు అంటించారు ఆయన తోకకి. ఆయన ఏం చేశాడు, ఖాళీగా మనం ఇట్లా తోకలు నిప్పు అంటించుకుంటున్నాడు, ఎందుకంటే అన్ని కాల్చేశాడు. ఆ నిప్పుతోనే లంకాదహనం మొదలెట్టాడు. లంకాదహనం అంతా మొదలెట్టాక కాల్చిచ్చులాగా పోతున్నాడు మొత్తం మంటలు, అన్ని భవనాలు సర్వనాశనం అయిపోయాయి. అన్నీ ఈ మొత్తం అందరూ ఆ స్త్రీలు పిల్లలు అందరూ పరిగెడుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే దుష్ట సాంగత్యం చేసినందుకు మంచివాళ్ళకి అసహాయాలకు తప్పలేదు శిక్ష. వీళ్ళందరూ పరిగెడుతున్నారు, అందరూ చనిపోయారు, రాక్షసులు చాలా మంది చనిపోయారు, భవనాలన్నీ సర్వనాశనమై లంక మొత్తం దగ్ధమైపోతుంది. అక్కడ సీతమ్మ చూసింది ఏం జరుగుతుంది అంటే, ఎవరో వానరుడు లంక మొత్తం దహనం చేస్తున్నాడు అంటే ఆవిడ అగ్నిదేవుని ప్రార్థించింది. అగ్నిదేవ దానికి ఏమీ జరగకుండా చూడదు. అసలు హనుమంతుడు వెళ్తున్నాడంటే సీత చాలా బాధగా కింద అతను వెళ్ళిపోతున్నాడే నన్ను వదిలిపెట్టి. వాళ్ళు తొందరగా ప్రేమిస్తారు సీతారాముడు ఇద్దరు కూడా. ఆవిడ అనుకుంటే పాపం ఆయన వెళ్ళిపోతే నాకు బెల్లగా ఉంటుంది మనసు అనుకుంది పాపం. ఈ లోపల ఇతనికి ఏదైనా జరుగుతుందేమో అనుకుని భయపడిపోయింది. అయ్యో హనుమంతుడిని రక్షించే స్వామి అని అగ్నిదేవుడిని కోరుకుంది. అగ్నిదేవుడు వెంటనే అది కూడా ఎట్లా అంటే, నేను రాముడినే త్రికరణ శుద్ధిగా ప్రేమించినట్లయితే, నేను రాముడి తప్ప ఎవరిని కన్నెత్తి చూడకుండా ఉన్నట్లయితే, నాకు రాముడి పట్ల ఉన్న పతిభక్తి నిజమైతే, నేను ఇతరుల క్షేమాన్ని మాత్రమే కోరుకునేదాన్ని అయితే, ఎవరికి హాని చేయదాన్ని అయితే, నా మాట నిజం చేయి, నా ప్రార్థన ఆలకించు. అంటే ఒక మనిషి ఇట్లా ఉంటే దానికి ఎట్లయినా శక్తి వస్తుంది. మన మంచి క్యారెక్టర్ని బట్టి శక్తి, పవర్, తేజస్ అన్నీ వస్తాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్. అంతే. అది సీతమ్మ రుజువు చేసింది ఇక్కడ. ఆమె అందంగానే అగ్నిదేవుడు హనుమంతుడికి ఏమి హాని అసలు వెచ్చగల కూడా లేదు, పైగా తోక చాలా చల్లగా ఉంది కదా. హనుమంతుడు కూడా ఏంటిది ఇట్లా ఏంటి అని చెప్పి అక్కడ సీతమ్మ సంతోషించింది, ఆవిడ తెలిసింది అనమాట. అయితే ఇక్కడ హనుమంతుడికి ఉన్నట్టుండి ఆయనకి తోచింది, అయ్యో సీతమ్మ ఏమైపోయిందో, నేను ఇట్లాంటి పని చేస్తాను, అశోకవనం కూడా కాలిపోయిందా ఏంటి అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయన చెప్తాడు, తొందరపాటు ఎంత ప్రమాదం, మన క్రోధం, ఆపుకోలేనంత కోపము, ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఇతరులకు హాని చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో మనం త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. రామాయణంలో అడుగడుగునా ప్రతి పాత్ర మనకి ఎన్నో చెప్తుంటాయి, ముఖ్యంగా దైవపాత్రలు ఇవన్నీ కూడా. ఎంత మామూలు మనుషులకి ఆవేశంతో ఉండేవాడికి ఇవన్నీ పనికొస్తాయి, కొంచెం ఆలోచిస్తాయి. అయితే ఇది అనుకుంటాడు ఆయన. అయితే అనుకుని ఎట్లా ఇప్పుడు అక్షకులను పెడదాము అని అనుకునేటప్పుడే పైన సిద్ధాచారులు ఉంటారు, వాళ్ళు తిరుగుతుంటారు ఆకాశం దేవతలు. వాడు అనుకుంటున్నారు ఇదేమిటి చిత్రం, అంత దహనమైన సీతకు మాత్రం ఏం జరగలేదేంటి, సీత చాలా క్షేమంగా చల్లగా ఉన్నట్టుగా ఉంది అక్కడ, ఆవిడ చాలా సౌకర్యంగా ఉంది అంటే అప్పుడు ఇలా మనసు శాంతించింది. అయినా నేను ఒక్కసారి నేను సీతను చూద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత అట్లా ఉంటుంది. వెళ్ళాడు, వెళ్ళి ఆవిడ పట్ల ఆయనకి ఇంకా గౌరవం ఇవ్వనించింది. వెళ్ళి ఆవిడకి నమస్కారం చేసి, అమ్మ ఇట్లా జరిగింది అని అంటే ఆవిడ సంతోషిస్తుంది. ఆవిడ అంటే ఆ ఇంకా కొన్ని ఆనవాళ్ళు చెప్పమంటాడు. రాముడికి దగ్గర నుంచి మనం తీసుకొచ్చాడు కదా అమ్ములేక, అట్లాగే నీవేమైనా ఆనవాళ్ళు చెప్పు అంటే ఇవి చూడమని ఇస్తుంది ఆయనకి, హనుమంతుడికి. తల మీద పెట్టుకునే ఆభరణం ఇది సముద్రంలో నుంచి పుట్టింది. సముద్రంలో పుట్టిన ఈ ఆభరణం జనక మహారాజు నాకు పెళ్ళప్పుడు ఇచ్చాడు. ఇది రాముడే నాకు తల మీద అలంకరించాడు పెళ్లిలో, ఇది రాముడికి తెలుసు. కాబట్టి ఇది చెప్తే, ఇది చూస్తే రాముడికి అర్థమవుతుంది, నువ్వు సీతను చూసావు అని ఆయనకి రుజువు దొరుకుతుంది అని చెప్తుంది. అయితే ఇంకొకటి కూడా చెప్తుంది ఆవిడ, ఏంటంటే అడవిలో కాకి, అతను ఎవరంటే ఇంద్రుడి కొడుకు జయంతుడు. కాకి రూపంలో వస్తాడు, వచ్చి సీతారాముల విశ్రాంతి తీసుకుంటారు, ఆయన హాయిగా పడుకుని ఉంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే సీతమ్మని గుండెలో పొలుస్తూ ఉంటాడు. ఆవిడ గుండె లెక్క చేయదు, తల్లి కొడుతుంది. అయితే రాముడు లేచి ఏంటి అంటే చెప్తే రాముడు కలవేస్తాడు. దాంతో వాడు కోపం వస్తుంది, నాతో పరిహాసం నీకు అని చెప్పి అయిపోయింది. మళ్ళీ కూడా రెండోసారి కూడా వాడు అట్లా చేస్తాడు. అప్పుడు రక్తం కారుతుంటుంది, మాంసం ముక్కలు పడుతుంటాయి, సీతకి కళ్ళని కారిపోతుంటాయి ఆ బాధని. అప్పుడు చూస్తాడు రాముడు. అప్పుడు ఆయన దాన్ని కొంచెం గంభీరంగా తీసుకుంటాడు, సీరియస్గా తీసుకుంటాడు. విపరీతమైన కోపం వస్తుంది, ఎవడి పని చేసింది అని ఆయన బాణాలు చేయకుండా ఒక గడ్డిపోచను తీసి మంత్రించి వదిలిపెడతాడు. ఆ గడ్డిపోచలు రాముడి చేతిలో బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. ఆ వాడిని వెంటాడుతూ వెళ్ళిపోయింది. అతను ఇంద్రులో కనుక వెళ్ళిపోయాడు. అంటే పవర్ ఉన్న వాళ్ళ పిల్లలు ఎలా చేస్తుంటారు చూడండి, నేను ఇంద్రుడి కొడుకుని, నాకు తిరిగే ఉంది, నేను ఎవరైనా వేధించవచ్చు అనుకుంటాడు. ప్రస్తుతాల్లో
అవమానించట్లేదు, అలా జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళని రక్షించేందుకు ఏ భగవంతుడు రావట్లేదు, మన దురదృష్టమేమో. కానీ అక్కడ అట్లా కదా, సీతమ్మ రక్షించుకు రావడే ఉన్నాడు. ఆ ఇక్కడ న్యాయం ఎట్లా ఉందంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాట జయంతుడు. అంటే ఇప్పుడు మనవాడు కనుక ఏదో వీళ్ళ నాన్నగారు మా వాళ్ళకి తప్పు జరిగింది అంటే ఆయన ఫోన్ కొడతాడు, వీళ్ళు కేసు మావి. కానీ అక్కడ అట్లా కాదు, ఆయన ఇంద్రుడు, దేవతలకు రాజు. ఆయన చెప్పాడు అనుభవించుకోవని చెప్పాడు, నేను రక్షించను అని చెప్పాడు జయంతుడు. అందుకే జయతత్రాణ వరదాయ అని చెప్పేసి మనకి నామనామం వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరాడు. కనిపించిన ఋషులందరినీ అడుగుతున్నట్ట. ఋషులు అసలు ఈయన వైపే చూడలేదు, ఇతని మొహం కూడా చూడలేదు, సస్య చావనుకున్నారు. మునులు, ఋషులు, ఇంకా మిగతా దేవతలు అందరి దగ్గరికి వెళ్ళాట. రామబాణానికి తిరిగిలేదు, అది వెంటాడుతుంది. రామబాణం చివరికి ఖచ్చితంగా చేరచుకుందని చేస్తుంది. కాకి రూపంగా ఉన్నాడు. అందుకని అందరి దగ్గర వింటే ఎవ్వరు అసలు వినలేదు కదా, వినిపించుకోలేదు, అతను వైపు చూడలేదు, అసలు లెక్క చేయలేదు. దాంతో ఏం చేశాడు, ఇంటికి మళ్ళీ రాముడు పాలగా ఆశ్రయించాడు. అసలు రాముడు ఏంటి, ఆయన శరణాగతి అంటే ఎంత శత్రువైన సీతకి ఇంత హాని చేశాడు రాక్షసుడు. అంటే రాక్షసుడు కాదు, దేవపుత్రుడే, కానీ రాక్షసు కృత్యం చేశాడు అతను. కాబట్టి ఏంటంటే క్షమించాడు, క్షమాపణ అడిగాడు కదా. కానీ ఏంటి, రామబాణం వృధాగా వెనక్కి రాదు, అది చేరాల్సిన లక్ష్యం చేరుతుంది, చేయాల్సిన పని చేస్తుంది. అది రామబాణం. రాముడి మాట అంతే, ఒకసారి మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు రాముడు. అది ఏమన్నా కానీ, ఎవరన్నా ఎదురు కానీ, కన్నా తల్లి చెప్పినా కానీ ఆయన వినలేదు, ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. కౌశలదేవి చెప్పినా ఆయన ఆగలేదు వనవాసం. అది రాముడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, సరే బాణం అయితే తప్పదు, ఏదో ఒక విధంగా గాయపడాల్సిందే అంటే, అయితే నా కుడి కంటికి తగిలేటట్టు చూడండి అన్న. అందుకని ఆ కుడి కన్ను మాత్రం ఆయన గాయపరిచాడు. మళ్ళీ బాణం వచ్చి రాముడిగా చేయండి, అది మళ్ళీ అభివృద్ధి నుంచి వదిలేశాడు. అయితే ఇక్కడ ఏం చెప్తామంటే, మనం కూడా దీనికి కూడా మృదువైన కథ ఉంటుంది మనకి. అది కథే. కాకి ఎప్పుడు ఒక సైడ్కి చూస్తుంది ఇలా, లేదంటే ఇట్లా చూస్తుంది. అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మా చిన్నప్పుడు చెప్తుంటేవాళ్ళు, ఇటు చూసినప్పుడు ఈ కన్నే కనిపిస్తుంది కదా, ఈ కన్ను కనిపించదు కదా. అలాగే ఇటు చూసినప్పుడు ఇది ఒకటే కన్ను కనిపిస్తుంది కదా. అంటే రాముడు ఇచ్చిన దాంట్లో ఒక కన్ను పోయింది కాబట్టి ఎటు చూస్తే అటు మొత్తానికి ఒకే కన్ను పనిచేస్తుంది దృష్టి అని చెప్తారు. సరే, ఈ కథ చెప్తుంది సీతమ్మ హనుమంతుడు కాబట్టి ఈ కథ చెప్పు, ఇది రాముడికి నాకు మాత్రమే తెలిసిన కథ. అది ఇంకొక కారణం కూడా చెప్తాను. ఒకసారి నా నుదుట బొట్టు చెరిగిపోయింది, అప్పుడు అక్కడ మణిశిల అని ఒకటి ఉంది ఎర్రనిది, అది తీసి రాముడు నా చెంప మీద ఒక చుక్క పెట్టాడు అని చెప్తుంది. ఇది కూడా రాముడికి నాకు మాత్రమే తెలిసిన విషయము, సంఘటన అని చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి ఆయన చూడమని తీసుకుంటాడు. ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఆమె ఎంతో బాధతో తనకి వీడుకోలు చెప్పింది. ఇక్కడ ఆయన ఉత్సాహం ఎట్లా ఉంటుందంటే, అయితే వెళ్ళే ముందు సీతమ్మని కలిసే ముందు రావణాసుడి భవనం కూడా కూర్చాడు. అందరినీ మొత్తం చేరినంత చేసి లంక నాశనం చేసి మరి బయలుదేరాడు. ఈ మిగిలిన వాడు కొద్ది గొప్ప ఉంటారు అంతే. ఇక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడ పర్వతం ఎక్కి అంతా అతను వెళ్ళేసరికి చేరించడంతో అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం అందరూ ఈ అంగదులు వీళ్ళందరూ ఆయన రావడం చూస్తూనే వాళ్ళకి ఏదో శుభసూచనలు కనిపించాయి. అంటే మంచి విషయం వినబోతున్నప్పుడు కనిపించే శకునాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. రామాయణంలో శకునాలు ఎక్కువ చెప్తుంటాయి మనిషికి. అంటే రాబోయేది విపత్త, లేకపోతే ఒక మంచి శుభసూచన అని చెప్పేసి శుభవార్త. ఇక్కడ వీళ్ళు శుభవార్త వినబోతున్నారు హనుమంతుడి నుంచి. వాళ్ళకందరికీ తెలిసిపోయింది. ప్రాణాలు ఉగ్గబట్టుకుని వింటున్నారు. అక్కడి నుంచి హనుమంతుడు వస్తూనే చెప్పాడు, సీతమ్మను చూశాను, ఆమె క్షేమంగా ఉంది అని చెప్పి అందరినీ పక్కకు తీసుకెళ్ళాట రాజమర్యాద. ఎందుకంటే తనకి ఇప్పుడు ప్రభు ఎవరంటే అందరూ. ఇప్పుడు అందరినీ పక్కకు పెట్టేసి అందరికీ చెప్పకూడదు, ఇది ప్రొపకా కూడా. మనకి బాస్గా పని ఇచ్చినప్పుడు మనం ఆయనకి రిపోర్ట్ చేయాలని ఇంటి వాళ్ళకి చెప్పకూడదు, ఆయన ముందే ఆ మర్యాద పాటిస్తాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ కాలంలో కూడా. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ మర్యాదలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఉద్యోగాల్లో కూడా మర్యాదలు లేవు. ఎందుకంటే మనకి విదేశీ కల్చర్ బాగా వచ్చేసింది, పేరు పెట్టి పిలుచుకోవడం ఒకళ్ళొకళ్ళు. అంతేగాని ఒక పై వాళ్ళని మందించడం, మన పై అధికారులను మందిస్తేనే పని సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళు మనకంటే మన చేత పని చేయించడానికి, నువ్వు నేను సమానమే అని చెప్పేసి మనం మన పై వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉంటే పని ఎట్లా జరుగుతుంది? ఆయన చెప్ప నువ్వు చేయవు, నీకంటే ఎక్కువ ప్రణాళిక ఆయన తెలుసు కాబట్టి ఆయన పైవాడు విన్నాడు, నువ్వు వినాలి కదా, లేకపోతే సంస్థ పాడైపోతుంది. కానీ ఇవన్నీ మన వాళ్ళకి తెలియడం లేదు, ముందు తెలుసుకుంటారేమో బహుశా. ఒక దెబ్బతింటే కానీ తెలుసుకోలేకపోతున్నారు ప్రస్తుతం. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ దీని ప్రకారం అందరిని పక్కకు తీసుకెళ్ళి ఇది సంగతి అని చెప్పాడు. ఈ లోపల ఒక్క మాటలో వీళ్ళకి చెప్పేశాడు, అందరికి మొత్తం విషదంగా చెప్పాడు. దాంతో అందరూ కేరికలు కొట్టారు, ఎగిరారు, దూకారు. అసలే వానర సైన్యం
మొత్తం అందరూ చెప్పలేనంత ఆనందం అనుభవించారు. ఇక బయలుదేరదామని చెప్పేసి కిష్కిందకు బయలుదేరుతున్నారు. అయితే మధ్యలో మధువనం వచ్చింది కదా, ఇది చాలా బాగుంటుంది. అందుకే సుందరకాండాన్ని అడుగడుగు ఇప్పుడు ఇంతమంది సంతోషించారు. అక్కడ సీత సంతోషించింది, అందమైన విషయాలు చూసి హనుమంతుడు ఆనందించాడు. తర్వాత హనుమంతుడిని చూసి సీత ఎంత సంతోషించిందో, సీతమ్మ వారి దర్శనంతో హనుమంతుడు అంత సంతోషించాడు. ఆవిడ పట్ల భక్తిభావం అంకురించింది కదా. ఇవన్నీ మధుర క్షణాలు కాబట్టి సుందరంగా ఉంది అన్నాం. ఇక్కడ మీ అందరూ ఉత్సాహంతో తిరిగి ప్రయాణమైనారు. దారి పొడుగున కోలాహలం వినడానికి మనందరం కూడా అక్కడ ఉన్నట్టే ఊహించుకోలేదంతా సుందరంగానే కనిపిస్తుంది, అందమైన విషయాలు. అక్కడి నుంచి మధువనం వెళ్ళారు. ఆ మధువనం వైభవం వర్ణిస్తుంటారు అనమాట. ఆ మధువనాన్ని రక్షించేవాడు ఎవరు అంటే దధిముఖుడు అని. ఆయన అంటే సుగ్రీవుడి మేనమామ. ఆ మొత్తం కూడా అది సుగ్రీవుడిది. ఆ వనం మొత్తం, ఆ ఉద్యానవనం, ఆ మధువనం, అందులో మధురసం చాలా చాలా తీయగా ఉంటుంది. అక్కడ ఉన్నట్టు మధురసం ఎక్కడ ఉండదు, అవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ అందరూ పోనివ్వడు ఇదివరకైతే. ఆ దధిముఖుడు చాలా స్ట్రిక్ట్ అనమాట, సుగ్రీవుడి మేనమామ. కాబట్టి వీళ్ళు అందరికీ అడుగుతారు, మరి చిన్న యువరాజు కదా, అందుకని మనం అక్కడికి వెళ్ళి మధురసం తాగుతాము అని అడుగుతారు. ఈయన ఇప్పుడు చెప్పలేక సంతోషంగా ఉన్నాడు, అందరికీ అనుమతి ఇచ్చేసాడు, పని పోదామని చెప్పి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తే ఎవరు అడగదు చెప్పరు. ఇంకోటి, మనిషి విపరీతమైన ఉత్సాహంతో మంచి విషయాలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోరు, అవతల వాళ్ళు పట్టించుకోరు, మనం పట్టించుకోరు. ఈ ధైర్యం కావచ్చు. అందరూ ఏం చేశారంటే అందరికీ అనుమతి ఇచ్చాడు, పదండి మనందరం మధువనం వెళ్దామని చెప్పి. అందరూ వెళ్తారు. వెళ్ళేసరికి ఆ దధిముఖుడు, ఏంటి వీళ్ళందరూ ఇట్లా జరగబడుతున్నారు, దీన్ని నేను కదా కాపలాదారుని, దీన్నంతా మీరు పాడు చేస్తే రేపు సుగ్రీవుడు నేనేం చెప్పుకోవాలి అని చెప్పి మీరందరూ వెళ్ళండి అన్నాడు. వీళ్ళతో ఉత్సాహానికి ఏం చేశారు, ఆయన కొట్టేశారు, కొట్టేసి బాగా తాగుతున్నారు, అన్ని పళ్ళని తినేస్తున్నారు, మధురంగా ఉండే పళ్ళన్నీ కూడా. ఇక్కడ వాళ్ళు చేయగలిగినంత అల్లరి చేశారు. కొంతమంది ఆకాశంలో దూకి కిందికి పడ్డారు, కొంతమంది ఒకటి కొట్టుకోవడం మొదలుపెట్టారు, సరదాగా అనమాట. ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు గిల్లుకుంటున్నారు, పక్కపక్క కారణం లేకుండా నవ్వేస్తున్నారు, కొంతమంది కింద పొరపడి దొరుకుతున్నారు. ఇవన్నీ ఏంటంటే విపరీతమైన ఆనందంతో జరిగే విషయాలు. ఇవన్నీ కూడా చాలా సహజంగా కనిపిస్తాయి మనకి. ఇంత ఉత్సాహంతో వీళ్ళందరూ ఇట్లా ఉంటే ఈ దధిముఖుడు ఏం చేశాడు, ఇట్లా లాభం లేదు, ఈ వనమంతా నాశనం అయిపోయింది అని చెప్పి పరిగెత్తుకుంటూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు, ఇట్లా వీళ్ళందరూ వచ్చారు అనేసరికి సుగ్రీవుడు అన్నాడు. అయితే వాళ్ళు సీతను చూశారు, అందుకే అంత ఉత్సాహంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి, నువ్వు వాళ్ళని వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళని చాలా ప్రేమగా చూసుకో, వాళ్ళని గౌరవంగా చూడు, వాళ్ళు రామకార్యం నెరవేర్చుకొచ్చిన వాళ్ళు మనందరం కూడా వాళ్ళని గౌరవించాలని చెప్పాడు. సరే, వెంటనే దాన్ని కూడా వచ్చేసాడు. వచ్చి వీళ్ళందరికీ చెప్పాట, నాయన నాకు తప్పు అయిపోయింది, మిమ్మల్ని అడ్డు పెట్టాను, మీ ఇష్టమైన చేసుకోండి అందరికీ చెప్పాడు అని మిగతా వాళ్ళందరికీ చెప్పాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆనందించండి ఇక్కడ అని చెప్పాడు. ఇంకా వాళ్ళందరికీ హద్దులేవు. అప్పుడు అందరూ బయలుదేరారు, రాముడికి చెప్పాలి, ఇప్పుడు ఈ శుభవార్త చెప్పాలి. ముందు వీళ్ళ ఉల్లాసం అంతా అనుభవించేశారు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళటంతోనే హనుమంతుల వారు 3 విషయాలు చెప్పారు. ఏంటంటే, సీత జాడ తెలిసింది, సీత క్షేమంగా ఉంది, ఆమె చాలా పవిత్రంగా నీకోసమే ఆమె ఎదురు చూస్తుంది. ఇవి చాలు రాముడికి. వాక్య కోవిదులు అంటారు హనుమంతుల వారు. ఎందుకంటే ఆయన చెప్పే వాక్యాలు చాలా సరిగ్గా ఉంటాయి. ఎక్కడ ఎంత చెప్పాలో, ఎంత మాట్లాడతారో అంతే మాట్లాడతారు. కాబట్టి ఆయన మాట చెప్పాడు. చెప్పగానే రాముడు అడిగట, ఇంకా ఏం చెప్పింది సీత, ఇట్లా ఉంది, ఇంకా చెప్పు నాకు ఆవిడ గురించి, ఇంకా చెప్పు అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు రాముడి గురించి ఆయన ఏం చెప్తారంటే, సీతమ్మ కూడా ఇదే అడిగింది ఆయన, రాముడు ఇట్లా ఉన్నాడో ముందుకు చెప్పు అంటే. ఈయన చెప్పాట, రాముడు నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఏ పువ్వు చూసినా, ఏ పండు చూసినా, ఏ పిట్ట చూసినా, ఏ చెట్టు చూసినా నిన్నే తలుచుకుంటున్నాడు రాముడు. ఎటు చూసినా ఆయనకు సీత తప్ప ఏం కనపట్టలేదమ్మా, అంత దుఃఖిస్తున్నాడు అని ఒకటి. రెండోది ఏంటంటే, చిక్కి సెలవైపోతున్నాడు, తిండి తినలేదు అనేసరికి సీత మీద హనుమంతుడితో, నాకు విషం కలిపిన అమృతం ఇచ్చావు నువ్వు అని, విషం కలిపిన అమృతం నాకు తినిపిస్తున్నావు అని. విషం కలిపిన అమృతం ఏంటి అంటే, మొట్టమొదటి రాముడు నిన్నే తలుచుకుంటున్నాడు, నీకోసం వెనకబడుతున్నాడు అనేది అమృతం నాకు. రెండోది ఏంటంటే, రాముడు చిక్కి సెలవైపోతున్నాడు, ఆయన తినలేదు అన్నమాట నాకు విషం. ఆయన అట్లా ఉంటే నేను ఎంత సుఖంగా ఉండగలుగుతాను. కాబట్టి రెండు నాకు ఒకసారి చెప్పారు కాబట్టి విషం కలిపిన అమృతం అయితే అవుతున్నట్టుగా ఉంది హనుమాన్ గారు. ఇప్పుడు సీతమ్మ గురించి ఇక్కడ వచ్చి అదే చెప్తున్నాడు, మొత్తం వర్ణిస్తాడు. తను వెళ్ళింది మొదలు, అక్కడ రావణాసుడి గురించి, అక్కడ సీతమ్మ పడుతున్న కష్టాలు, రాక్షసులావిని బెదిరించడం, ఇవన్నీ విని రాముడు కుమిలిపోతుంటాడు. ఇంత బాధలో ఉందా సీత అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఆంజనేయ స్వామి మొత్తం అంతా చెప్పి, ఇహ జాడ తెలిసింది కాబట్టి
మనందరం కూడా ప్రేమని లంకలో ఎదిరించాలి. ఇక్కడ సీతమ్మ ఏమంటుందంటే, నువ్వు తీసుకెళ్ళి నీ బలం నాకు తెలిసింది, నీ సమర్థత కూడా నాకు తెలిసింది, కానీ రాముడు వచ్చి తీసుకెళ్తే గౌరవం. దానికి కారణం ఏంటంటే, భర్త భార్యని రక్షించడమే గౌరవం, అట్లా పెట్టండి. రావణాసుడు ఏం చేశాడు? రాముడు లేనప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు రావణాసుడు తెలియకుండా నన్ను రాముడిని తీసుకెళ్తే రాముడికి అవమానం కదా. అప్పుడు రాముడికి రావణాసుడు తేడా ఏంది? నా భర్త కూడా ఒక క్షుద్ర రాక్షసుడితో సమానం అవుతాడు, కాబట్టి ఆయన గౌరవంగా వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పింది సీత. అవన్నీ కూడా యథాపదంగా చెప్పాడు. సీత ఇంకా ఏం చెప్పింది అంటే, ఈ సంఘటన చెప్తాడు. మణిశీలతో ఆవిడకి ఒట్టు పెట్టడం, ఇంకోటి కాకాసుడి కదా, ఇవన్నీ చెప్తాడనమాట. అంటే జయంతుడు ఇవన్నీ చెప్పి చూడమని ఇస్తే రాముడి కళ్ళకి కొద్ది క్షణాలు కళ్ళనీళ్ళు కప్పేసి చూడమని కనపడలేదు. ఆయన తన వివాహ సమయం తలుచుకుంటాడు. ఎంత మంచి క్షణాలు అది. అప్పుడు సీతని నేనే స్వయంగా అలంకరించాను జనక మహారాజు సమక్షంలో అని చెప్పి అది చూసి ఆయన ఇంకా వెలిపిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా అత్యుత్సాహంతో ఉన్నారు, జాడ తెలిసింది కాబట్టి. ఇంకా జరగాల్సింది ఏంటంటే యుద్ధము. దానికి వీళ్ళందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ సుందరకాండ మన ఆంజనేయ స్వామి రాముడికి ఇచ్చిన సందేశంతో ఇది పూర్తవుతుంది. జై శ్రీరామ్.